యాత్రికుడనైనా నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడల్ కారణమాయి కరుణగల. రెండో చరణం పాడదాం. నీ వాక్యమందు నే నడతును, నీ శాసనంబుల గైకొందును. నే నడతును, గైకొందును. నే జాగు చేయక త్వరపడేదన్, నీ ఆజ్ఞలననుసారింపా. నే జాగు చేయక త్వరపడేదన్, నీ ఆజ్ఞలననుసారింపా. యాత్రికుడనైనా నా బసలో పాటలు పాడుటకు కారణమాయి కరుణ. మూడో చరణం కూడా పాడదాం. క్రమమేమీ లేని బ్రతుకు నుండి శ్రమ కలుగాగా నిన్ను కనుగొంటిని. క్రమమేమీ లేని బ్రతుకు నుండి శ్రమ కలుగాగా నిన్ను కనుగొంటిని. భ్రమలన్నీ తొలగేను నిన్ను చేరగా, ప్రేమతో ఆదరించు. భ్రమలన్నీ తొలగేను నిన్ను చేరగా, ప్రేమతో ఆదరించు. యాత్రికుడనైనా నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడల్ కారణమాయి కరుణగల ప్రభు. నీ కట్టడల్ కారణమాయి కరుణగల ప్రభు. యాత్రికుడనైనా నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడల్ కారణమాయే కరుణగల ప్రభు. మనమందరం కూడా మంచిది. ఈ సమయాన్ని ఆలస్యం చేయకుండా అన్న వాక్య పరిచర్య అందించడానికి సిద్ధంగా ఉన్నారు కనుక అన్నకు ఈ సమయాన్ని అప్పగిస్తాం. ఈ పాట ఎవరు రాశారో తెలుసా? ఈ పాట ఎవరు రాశారో చెప్పగలరా? యాత్రికుడనైన నేను నా బస్సలో పాటలు పాడుటకు నీ కట్టడల్ హేతువులాయే. బైబిల్లో ఉన్న వచనమే. దాన్ని తీసుకొని ఒక ఆయన పాట రాసి పాడి ప్రభువుని గణపరిచారు. చెప్పండి, ఎవరు రాస్తారు ఈ పాట? ఏమ్మా? అన్న సుధాకర్ అన్న వాళ్ళ నాన్నగారు రాశారు, భిక్షాలు గారు. ఆయన పేరు భిక్షాలు. మ్యాషన్ వర్క్ చేసుకుంటూ నమ్మకంగా ప్రభువుని సేవించి తర్వాత శారీరక అనారోగ్యం చేత తాను మంచానికి మాత్రమే పరిమితమైన ఆ దినాల్లో ప్రభునందు తనకు కలిగిన గొప్ప నిరీక్షణను బట్టి
ఆయన మంచం మీదే ఉండే రాసిన పాటలు చాలా అద్భుతంగా ఉంటాయి. అలాంటి గొప్ప పాటల్లో ఇదొక పాట. విశ్వాసి నీ భాగ్యం ఎంత గొప్పది. వచ్చా మీకు? ఇక్కడ ఉన్నారా లేదా చెప్పండి. వచ్చా? అది కూడా ఆయనే రాశారు. పరిచర్య పలు విధములు, ఏ పాట వచ్చా? ఆ పాట కూడా ఆయనే రాశారు. పెద్ద చదువు, పెద్ద సాహిత్యం తెలిగిపోయినా కానీ ప్రభు ఇచ్చిన ఆ వరమును బట్టి చక్కని పాటలతో క్రైస్తవ సంఘానికి చాలా అర్థవంతమైన సేవలను ఆయన చేయగలిగారు. సరే, సంతోషం. ఈ రాత్రి 2 దినాల ఈ మంచి కూడికల్లో ఈ రాత్రి ప్రభు సన్నిధిని, ఆయన వాక్యాన్ని ప్రేమించవచ్చిన ప్రియులైన సహోదర సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మీ అందరికీ వందనాలు. మరి నేను ఎరిగిన ప్రియులు, ఇదివరకే కొంత పరిచయం ఉన్న ప్రియులు, దేవుని సేవలో ఉన్నవారు, మరి ఇటువైపు గ్రామాల నుంచే కాకుండా ఏలూరు నుంచి కొంతమంది సహోదరులు రావడం సంతోషం. ప్రియులు సహోదరులు గౌస్ గారు, సోదరి, అలాగనే రమేష్ తన భార్య, వీళ్ళు ఇదివరకు నాకు పరిచయమైన ప్రియులు. ముందుగా చెప్పి వాళ్ళని పిలియొచ్చు, కానీ ఇప్పటికే చాలా విన్నారులే వీళ్ళు, ఇంకా పెద్ద వినాల్సిందే ఉందని నేను అనుకుంటున్నా. విన్నది వారి సేవలో, వారి జీవితాల్లో అలవరిస్తే బాగుంటుంది. కానీ సావాసం కొరకైనా వీళ్ళు కనబడితే బాగుండును అని ఆశించాను. మరి ప్రియులు గౌస్ గారు సహోదరుని తీసుకొని వారు ఏలూరు నుంచి రావడం సంతోషం. ఇంకా కొంతమంది కనబడతా ఉన్నారు. ఈరోజు ఉదయం ప్రభుదాస్ గారు వచ్చారు. మరి వీరందరిని బట్టి ప్రభువుకి నేను వందనాలు చెల్లిస్తూ ఈ 2 దినాల కూడికలకు ప్రేమతో నన్ను ఆహ్వానించిన దేవుని సేవకులు తమ్ముడు ప్రసన్న గారికి, వారి కుటుంబానికి నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. 2006లో వచ్చాను, మళ్ళీ 2023లో వచ్చాను. ప్రభు చిత్తమైతే ఎక్కడైనా కలుసుకుందాం, లేకపోతే పరలోకంలో కలుసుకుందాం. వస్తారు కదా? ఏంటో మాట్లాడడం లేదు. వస్తారు కదా, అక్కడ కలుసుకోవచ్చు. ప్రభు ఎక్కడైనా అనుకూలతలు ఇస్తే మరోసారి ఆయన సన్నిధిలో, ఆయన వాక్య సావాసంలో కలుసుకోవచ్చు. మంచిది. మనం వాక్యం చదువుకొని మనం ధ్యానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుని. నేను కూడిక అవగానే విజయవాడకు వెళ్ళి అక్కడి నుంచి చెన్నైకి వెళ్ళాలి. ట్రాన్స్ వరల్డ్ రేడియో అనే ఒక రేడియో పరిచర్యలు చేసే సంస్థ వారు ఒక కాన్ఫరెన్స్ను వారు కలిగి ఉన్నారు. రేపటి నుంచి ఆ కాన్ఫరెన్స్ చెన్నైలో మొదలవుతుంది. 3 దినాలు వారి మధ్య ఆ కాన్ఫరెన్స్లో దేవుని వాక్యం చెప్పేందుకు వారు పిలిచారు. ఇది చాలా గౌరవార్థమైన ప్రెస్టీజియస్ కాన్ఫరెన్స్ అంట. అన్న ప్రకాష్ గారు చెప్పారు. చాలా పెద్దగా బాగా చేసుకుంటారు బ్రదర్. ఇది వాళ్ళకి చాలా ప్రతిష్టాత్మకమైన కాన్ఫరెన్స్గా దాన్ని వారు ఎంచుకుంటారు. మీరు వెళ్ళడం సంతోషమని అన్న ప్రోత్సహించారు. సరే, ఎట్లయినా కానీ మరి వెళ్ళడానికే ప్రభు పరిస్థితులను అనుకూలపరిచారు. మరి నా ముందున్న ప్రయాణం పరిచర్య కొరకు ప్రార్థించండి. మీ దగ్గరకు వచ్చినప్పుడు గొంతు సరిగా లేదు. మరి నిన్న ఉదయం ఎట్లా చేయగలిగాను, రాత్రి ఎలాగో చేయగలిగాను. మరి ఈరోజు ఉదయాన్నే మళ్ళీ రాజమండ్రికి వెళ్ళి ఎండోస్కోప్ చేయించుకొని కొంత వైద్యం తీసుకొని వచ్చాను. మరి మధ్యాహ్నం దేవుడు కృపచేత బలపరచగా గొంతు సమస్య ఉన్న మనిషిలాగా కాకుండా మామూలుగానే వాక్యం చెప్పాను. నాకేమైనా జబ్బు ఉందన్నట్టు కనబడ్డానా మీకు? మాట్లాడరే. ప్రభు బలపరిచాడు. చాలామంది ప్రార్థన చేస్తూ ఉన్నారు.
దాని కృపా ఫలితమే ప్రభు బలపరచడం. మరోసారి ప్రార్థించిన వారికి, ఈ కుటుంబానికి, మరి ఈ హోరేబు పరిచర్యల్లో ఉన్న మరి సంఘాలలో ఉన్న పెద్దలకు, పరిచారకులకు, బాధ్యత గల సహోదర సహోదరులకు నేను మరోసారి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మంచిది, వాక్యాన్ని చదువుకుందాం. తెరవండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం నుండి 14వ వచనం వరకు ఉన్న ఈ భాగాన్ని మార్చి చదువుదాం. నేను ఒక వచనం చదువుతాను, దయచేసి మీరు ఒక వచనం చదవండి. 5 నుంచి ఇలాగ రాసి ఉంది. ఆ పెద్దలలో ఒకడు, ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహం 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పెను. ఆయన వచ్చి సింహాసనమునందు ఆసీనుడై ఉండువాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడు. నీవు వధించబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడే వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదరని కొత్త పాట పాడుదురు. వారు వధించబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. పద్నాలుగు వచనం అందరము కలిసి చదువుదాం. ఆ 4 జీవులు ఆమేన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి. దేవుని వాక్యం చదివినప్పుడు నిదానంగా చదవాలి. ఏదో న్యూస్ పేపర్ చదివినట్టు, ఎవరు కర్ర పట్టుకొని వెనకాల తరిమినట్టు మనం త్వరగా చదివితే చదివిన మాటలు మనసుకు పట్టవు. కనుక మనం చదివిన మాటలు మనసుకు పట్టాలంటే కొంచెం నిదానించి చదవడం, ఎక్కడే కాదు ఎప్పుడైనా ఎక్కడైనా అలా చదవడం దేవుని పిల్లలు అలవాటు చేసుకోవాలి. మంచిది. బాగా చదివి సహకరించారు. మీ అందరికీ మరోసారి కృతజ్ఞతలు. ప్రార్థన చేసుకుని వాక్యం విందాం. ప్రేమపూర్ణుడైన మా పరలోకపు మా ప్రియమైన తండ్రి, మీకు కృతజ్ఞత స్తోత్రాలు, మీకు వందనాలు. ఈ 2 దినాల సంఘ క్షేమాభివృద్ధి కొరకు నీ సేవకుడు కుటుంబం ఏర్పాటు చేసినటువంటి ఈ మంచి కూడికల్లో ఇప్పటికే మేము 3 సందేశాలు వింటూ వచ్చాం. ఈ కూడికలకు చివరి వర్తమానం దగ్గర కూర్చున్నాం. ప్రభువా, మా అక్కర కొలది మా అవసరమును బట్టి మీ సంకల్పాలు మా ఎడల నెరవేర్చబడు దిశగా మీరే మాతో ముచ్చటించాలి అని, మేము నేర్చుకునవలసిన ఆత్మ సంబంధమైన పాఠములన్నీ మేము నేర్చుకోవడానికి సహాయపడండి. మేము కేవలం వినుమట్టు వారమై ఉండక
విన్న వాక్యమును అవలంబించడానికి, సాధన చేయడానికి కావలసినటువంటి సామర్థ్యం మీరు మాకు ప్రసాదించాలని వేడుకుంటూ, మేము దీవించబడి మా కుటుంబాలకు దీవెనకరంగా ఉండినట్లు, మా కుటుంబాలు ఆశీర్వదించబడి సంఘమునకు ఆశీర్వాదకరంగా ఉండినట్లు, మా సంఘములు ఆశీర్వదించబడి మేమున్న సమాజానికి ఆశీర్వాదకరంగా ఉండినట్లు నీ కృప మాకు సమృద్ధిగా మీరే అనుగ్రహించాలి అని వేడుకుంటూ, ఈ రాత్రి ఈ చివరి కూడికలో నీ నమ్మకమైన కృపకు మమ్మల్ని అప్పగించుకుంటూ, మా మధ్య సిలువేయబడిన ప్రభువైన యేసుక్రీస్తు వారు బహుగా హెచ్చింపబడినట్లు మీరే కృపాకార్యం చేయమని యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలోనే స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, ఈ 2 దినాల కూడికల్లో మనమంతా దేవుని మందిరంలో ఉన్నప్పుడు ఒక పరీక్షా కేంద్రంలో ఉన్నట్టుగా మనలను గూర్చి మనం ఎంచుకోవాలి అనేది చూసాం. మన మీదకు వచ్చిన ఒక్కొక్క ప్రసంగం అది మనకొక ప్రశ్నాపత్రం అని అనుకోవాలి. మనం ప్రసంగం విన్న తర్వాత మనం తీసుకునే తీర్మానాలే మనం రాసుకున్న జవాబులు అనుకోవాలి. విన్న వాక్యాన్ని జీవితంలో అవలంబించి మరి సమాజంలో మనం బ్రతికిన బ్రతుకే ఫలితాలు అని ఎంచుకోవాలి. ఆ దిశగా మనం దేవుని వాక్యాన్ని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఇప్పటికే 3 ప్రశ్నలు మన మీదకు వచ్చాయి. మనము దేవుని యందు విశ్వాసము గలవారమేనా? నిన్న ఉదయం ఆ ప్రశ్నకు జవాబుగా ఒక వర్తమానాన్ని వినవలసి వచ్చింది. గతించినటువంటి రాత్రి మనము దేవునికి భయపడువారమేనా అనే ప్రశ్నకు జవాబుగా ఒక సందేశాన్ని మనం సంపాదించుకున్నాం. ఈరోజు ఉదయకాల సమయం మనము దేవునికి ప్రార్థించువారమేనా అనే ఒక కీలకమైన విషయాన్ని మనం ఆలోచించడానికి ప్రభు సహాయం చేశారు. సరే, ఈ చివరి కూడిక, చివరి రాత్రి, చివరి ప్రశ్న ఇది నేను నిన్న ఉదయమే మీతో చెప్పాను కనుక ఆ ప్రశ్న మళ్ళీ చెప్పి నా వర్తమానాన్ని ఆరంభిస్తున్నాను. మనము దేవునిని ఆరాధించువారమేనా? అది ప్రశ్న. మనము దేవునిని ఆరాధించువారమేనా? ప్రియులారా, క్రైస్తవ ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న క్రైస్తవ కాలానికి ఒక పేరు. ఆయా కాలాలలో క్రైస్తవ్యములో వచ్చిన ఉద్యమాలను బట్టి ఒక్కొక్క కాలము ఒక్కొక్క రకమైన పేరుతో ఉంది. కొన్నిసార్లు సవార్థీకరణ కాలమని, కొన్నిసార్లు సంఘస్థాపన కాలమని, కొన్ని కాలాలకు మిషనరీ ఉద్యమ కాలమని, కొన్నిసార్లు వింటున్నారు ప్రియుల సంస్కరణ కాలమని, ఇట్లా క్రైస్తవ ప్రపంచంలో ఆయా కాలాలకు ఆయా రకాలైన పేర్లు ఇచ్చినారు. సరే, ఈ రోజుల్లో ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ కాలానికి పేరేంటనంటే ఆరాధన సంబరాల కాలం అంటున్నారు. సెలబ్రేషన్ ఆఫ్ వర్షిప్ ఇయర్స్ అన్నారు. ఈ రోజుల్లో ఆరాధన అనే మాట క్రైస్తవ ప్రపంచంలో చాలా విరివిగా వాడబడుతున్న మాట. ఎక్కడ ఒక చిన్న కూడిక జరిగినా వాక్యం చెప్పే ముందు అందరూ లేచి నిలబడండి, ప్రభుని ఆరాధిద్దాము అని ఆరాధనకి పిలిపిస్తున్నారు. సరే, సంతోషం. ఆరాధించడం చాలా ఉత్కృష్టమైన పని, అది చాలా గొప్ప పని, సంతోషమే. అయితే ప్రియులారా, ఈ ఆరాధన సంబరాల ఈ యుగంలో ఆరాధించేటువంటి దేవుని పిల్లల ఆరాధనలు చూస్తుంటే వీరికి ఆరాధించడం నిజంగా వచ్చునా అన్న ప్రశ్న వస్తుంది. ఎందుకో చెప్పమంటారా? కొంతమందికి ఆరాధన అంటే
ఒక పాటతో ముడిపడి ఉంటుంది. కొంతమందికి ఆరాధన అంటే ఒక స్థలముతో ముడిపడి ఉంటుంది. కొంతమందికి ఆరాధన అంటే కొంతమంది వ్యక్తులతో ముడిపడి ఉంటుంది. కొంతమందికి ఆరాధన అంటే కొన్ని ఇలాంటి శబ్దాలతో ముడిపడి ఉంటుంది. అంటే అర్థం, వాళ్ళు ఆరాధించినప్పుడు ఇంత మంచి సంగీత సహకారం లేదనుకోండి, ఏదో పై ఒక పాట పాడుకొని ఆరాధిస్తారు. అదే మంచి వాయిద్య సహకారం ఉందనుకోండి, ఇక చూస్తామా, ఏమంటే పాట మీద పాట, పాట మీద పాట, ఆరాధనే ఆరాధన అన్నట్టు ఉంటుంది. అక్కడ ఏసన్ గారు వస్తారు, బాబన్న గారు వస్తారు, ఈఆర్ స్టీవెన్సన్ గారు వస్తారు, గుంటూరు రాజా వస్తాడు, మా రాజమండ్రి జాన్ వెస్లీ గారు వస్తారు. అంటే వాళ్ళు మనుషులు వస్తారని కాదు అర్థం, వాళ్ళు పాడే పాటలు ఒకదాని తర్వాత ఒకటి పాడి ఆరాధిద్దామని ఆరాధిస్తుంటారు. సరే, పాటలు ఆరాధనలో భాగమే, కాదని చెప్పడం లేదు. కానీ కొన్ని పాటలు పాడుతుంటే వీళ్ళు ఆరాధన గురించే పాడుతున్నారు, కానీ ఆరాధన అంటే ఏంటో బోధపడిందా అని అనిపిస్తుంది. ఒక ఉదాహరణ చెప్తాను, వినండి. మా వైపు పాట పాడుతుంటారు ఆరాధన సమయంలో. ఆ పాట ఇలా ఉంటుంది: ఆరాధన ఆరాధన, చెప్పండి, తండ్రి నీకే ఆరాధన, యేసు నీకే ఆరాధన, ఆత్మ నీకే ఆరాధన. ఇంత చేసిన ఆరాధన ఏంటో. ఆరాధన అనే పదమే ఆరాధన. ఏమో నాకు ఈరోజు వరకు బోధపడడం లేదు మన వాళ్ళు చేసే ఆరాధనలు. తర్వాత చేతులు ఊపి ఆరాధన అని పాడుతున్నారు. మంచిదే, పాడండి. మీరు చేసే ఆరాధన ఏంటో కొంచెం చెప్పరాదు? మన ఆరాధన అనే పదం పలకడమే ఆరాధన అవుతుందా? అసలు బైబిల్లో దేవుడు ఆశించే ఆరాధన ఏమిటో నేటికైనా మనం గుర్తించామా లేదా అన్న ప్రశ్న నన్ను బాగా వెంటాడుతుంది. ఆరాధించండి అంటే ప్రార్థన చేస్తారు, స్తుతులు చెల్లించండి అంటే ఆరాధిస్తారు, ఆరాధించండి అంటే మళ్ళీ ప్రార్థన చేస్తారు, ప్రార్థన చేయండి అంటే స్తోత్రాలు చెప్తారు. దేనికి అది ఏంటో విడగొట్టడం, వేరుగా ఆలోచించడం ఈ రోజుకి క్రైస్తవ సమాజానికి ఇంకా రాలేదు అని అనిపిస్తుంది. ప్రార్థన అడగడం వేరు, కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెప్పడం వేరు, ఆరాధించడం అది చాలా ప్రత్యేకం, అది కంప్లీట్గా వేరు. ఈ విషయాలు మనం అర్థం చేసుకోకుండా మన ఆరాధన ప్రక్రియలు సరిగా ఉంచుకోకపోతే మన పేరుకు ఆరాధిస్తున్న మనుషులమే కానీ మన ఆరాధన దేవుని సముఖమునకు చేరదేమో అని అనిపిస్తుంది. ఇలా చెప్తాను, వినండి. ఒక పిల్లాడికి ఒక 50 రూపాయలు కావాల్సి వచ్చింది. వాళ్ళ నాన్నగారి దగ్గరకు వచ్చి, డాడీ నాకు 50 రూపాయలు ఇవ్వండి అన్నాడు. అది ప్రార్థన. వాళ్ళ నాన్నగారు 50 రూపాయలు ఇచ్చారు. వెంటనే థ్యాంక్ యూ డాడీ అన్నాడు. అది కృతజ్ఞతాస్తుతి. ఆ 50 రూపాయలు జోబులో పెట్టుకొని థ్యాంక్ యూ డాడీ అని ఆగలేదు వాడు. వాళ్ళ నాన్నగారిని గట్టిగా వాటేసుకుని మా డాడీ ఎంత మంచివాడో అన్నాడు. అది ఆరాధన. ఇక్కడ ఉన్నారా లేదా? 50 రూపాయలు అడగడం ఏంటి? మాట్లాడండి. 50 రూపాయలు అడగడం ఏంటి? ప్రార్థన. థ్యాంక్ యూ డాడీ అనడం ఏంటి? కృతజ్ఞతాస్తుతి. మా డాడీ ఎంత మంచివాడో అని వాటేసుకున్నాడు చూడండి, అదేంటి? ఆరాధన. మరి ఈరోజు ఆరాధించండి అంటే వాళ్ళు దీవించినైనా, వీళ్ళు దీవించినైనా, వీళ్ళు కాపాడినైనా, వాళ్ళు కాపాడినైనా ఏమిటిది? మరి ఆరాధించవలసిన మనం ప్రార్థన చేస్తున్నాం. కొన్నిసార్లు నేను చీకట్లో ఉన్నాను, వెలుగులోకి తెచ్చా, పాపంలో ఉన్నాను, రక్షించినావు, నీకు కృతజ్ఞతాస్తుతులని ఆరాధించవలసిన సమయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. ఈరోజు వరకు కూడా నేనేమనుకోకపోతే చెప్తాను ఒక మాట, హైందవ విశ్వాసములు ఉన్న వాళ్ళే నయమేమో ఆరాధించడానికి. వాళ్ళకి అర్థమైంది ఆరాధన అంటే ఏంటో. ఆరాధించే దేవుని గురించి వారికి అవగాహన లేకపోయినా ఆరాధించడం అంటే ఏంటో వాళ్ళకి తెలుసు. వారు ఎలాగ ఆరాధిస్తారో చెప్పన? ఓం కేశవయ స్వాహ, ఓం మాధవయ స్వాహ, ఓం గోవింద స్వాహ. ఏంటిది? వింటున్నారా లేదా? దేవుని ఔన్నత్యాన్ని, దేవుని యొక్క సుగుణాలను, దేవుని నామాలను ఎత్తి ఆయన పొగడ్డం. మనం ఆరాధన అని ఆరాధించామనుకుంటున్నామేంటి? మరి ఏది దేవునికి పొగట్ట, ఏది దేవుని కొనియాడడం, ఏది దేవుని ఔన్నత్యాన్ని గొప్ప చేయడం? వినండి, ఒక విషయం చెప్తాను. ఆరాధించడం
అది ఉత్కృష్టమైన పని, దాన్ని నికృష్టంగా చేయకూడదు. వింటున్నారా లేదా? ఆరాధించడం అది ఒక ఉత్కృష్టమైన పని, దాన్ని నికృష్టంగా చేయకూడదు. అలా చేసి ఆరాధన చేయబోయి వచ్చిన వారు దేవుని సన్నిధిలో చనిపోయిన ఉదంతాలు బైబిల్లో ఉన్నాయి. లేవీకాండం 10వ అధ్యాయం ఇంటికెళ్ళాక చదవండి. అహరోను కుమారుడైనటువంటి అబీహు నాదాబులు ఆరాధించడానికే వచ్చే చచ్చిపోయారు. అపోస్తల కార్యాలు 5వ అధ్యాయంలో అననీయ సప్పీరాలు ఈ దంపతులు దేవుని సన్నిధిలో ఆరాధించడానికి వచ్చి మరణించారు. ఎందుకో తెలుసా? ఆరాధించే విధి విధానాలు ఏంటో వీళ్ళకి అర్థం కాల. మేము ఏది చేసినా దేవుడు ఆరాధించబడతాడు అనుకుంటే కుదరదు. కనుక ఈ రాత్రి మన ప్రశ్న ఏంటనంటే, మనకు ఆరాధించడం వచ్చునా? నాకు ఆరాధించడం వచ్చనే వాళ్ళ చేతులు ఎత్తండి. ఉదయం ఎలాగ దొరికిపోయాం కదా, ఇప్పుడు మళ్ళీ చేయెత్తే మళ్ళీ రెండోసారి దొరికిపోవడం ఏంటని చేయెత్తడం మానేస్తారా? ఆరాధించడం వచ్చో ఏమో, నా ప్రసంగం అంతా అయిన తర్వాత వచ్చో రాదో మీ సంగతి మీరే తెలుసుకుందరు. కానీ అమ్మ వింటున్నారా? ఈ 66 పుస్తకాలు ఏమన్నా సారాంశం అంతా కలుపుకొని ఒక ఆయన ఆరాధన గురించి ఒక 4 మాటలు చెప్పాడు. ఈ 4 పనులు జరిగితేనే ఆరాధించినట్టు లెక్క. లేదా ఈ 4 పనుల్లో ఏదో ఒక పని దేవుని సంధిలో నీ జరిగితేనే నీ జీవితంలో అది ఆరాధించినట్టు లెక్క. ఆ దైవజనుడి పేరు వినండి, విలియం టెంపుల్. ప్రపంచంలో ఆరాధన గురించి ఈ విలియం టెంపుల్ చెప్పినంత బాగా ఇప్పటి వరకు మరి ఎవరూ చెప్పలేదని చెప్పాలి. ఆరాధించడం అంటే 4 పనుల గురించి ఇట్లా అన్నాడు. మొదటి పని ఏంటంటే, దేవుని యొక్క పరిశుద్ధతను చూచి నీ మనస్సాక్షిలో మేల్కొలుపు రావడం. దేవుని సందుకు వచ్చావు, దేవుని వాక్యం వింటున్నావు, ఆయన వాక్య వెలుగులో ఆయన పరిశుద్ధతను చూస్తున్నావు, నీ మనస్సాక్షిలో మేల్కొలుపు రావాలి. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మొదటి 4 వచనాల్లో దైవజనుడైన యెషయా దేవుని పరిశుద్ధతను చూచాడు. అతని మనస్సాక్షిలో మేల్కొల్పు వచ్చేసింది. చూడండి 5వ వచనంలో ఆయన ఏమంటాడు? అయ్యో, నేను అపవిత్రమైన పెదవుల గలవాడను, అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్య నివసించిన వాడను, నేను నశించితిని. రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కన్నులారా చూచితనని అనుకుంటుని. ఆ ఒక్క వచనంలో దేవుని పరిశుద్ధతను చూచిన తర్వాత అతని పెదాలలోంచి వచ్చింది చూడండి ఒక 2 అక్షరాలు. అదేంటో తెలుసా? అయ్యో అన్నాడు. అదే ఆరాధన. ఈ అయ్యో అనే పదం ఎందుకు వచ్చిందంటే, దేవుని పరిశుద్ధతను చూచి తన మనస్సాక్షిలో మేల్కొల్పు వచ్చింది అతని జీవితంలో. మనకేమో దేవుని పరిశుద్ధత చూసి మనస్సాక్షులు మేల్కొల్పు మాట ఏమో కానీ ఆరాధిద్దామా అంటే ఏమంటే కొన్ని పదాలే మన ఆరాధన అయిపోయినాయి. కొంతమంది ఏమో హల్లెలూయా హల్లెలూయా అంటున్నారు, మరి కొంతమంది స్తోత్రం స్తోత్రం అంటున్నాం. ఇవన్నీ అవసరమే, ఆరాధనలో అవసరమైన పదాలే. కానీ పదాలే ఆరాధనని ఆగిపోవటం చాలా దురదృష్టకరం. మరి కొంతమంది స్తుతి 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 అని చివరికి దాని స్తుతి దగ్గర ఆపుతున్నారు. మరి ఏమనుకోవాలి వీళ్ళని? నీ స్తుతి అనే పదమే ఆరాధన. ఏమండి, థ్యాంక్ యూ లార్డ్, వందనం ప్రభువా, ఇదే ఆరాధన. లేకపోతే వింటున్నారు హల్లెలూయా అంటున్నారు, ఇదే ఆరాధన. కొంచెం బిగుసుకుంటున్నారు. జోక్ చెప్తాను వినండి. అమ్మా వింటున్నారా? మా మందిరంలో ఒక సహోదరుడు ఆదివారం ఏమో ఆరాధనకి రాలేకపోతే కొంచెం ఫోన్ చేసి చెప్తారు. మా వాళ్ళకి కొంచెం ఆ మంచి అలవాటు ఉంది. మేము రాలేకపోతున్నామన్నా ఈ పని పడిందని చెప్తారు. అది సరైన పని అయితే వెళ్ళండి అంటాను, లేకపోతే ఎందుకు బ్రదర్ వెళ్ళటం, ఉండొచ్చు కదా మీరు అని మళ్ళీ వాళ్ళకి ఏదో కొంచెం వెనకలాగుతుంటాను. సరే అన్నాడు, నేను కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలన్నా పని పడింది, మరి నేను ఆరాధనకు అందుకోలేనేమో అంటే సరేలేండి. మరి వెళ్ళిన తర్వాత దగ్గర ఏదైనా మందిరం ఉంటే కొంచెం వెళ్ళి ఆరాధించుకొని దేవుని వాక్యం వినండి బ్రదర్ అంటే సరే అని అతను ఆ పని మీద పోయాడు. పని ముగించుకున్నాడు. దగ్గరలో ఉన్న ఒక మందిరానికి వెళ్ళాడు. వింటున్నారా లేదా? వెళితే వాళ్ళందరూ ఆ సమయంలో వారు చేతులెత్తి దేవునికి ఆరాధన చేస్తున్నారు. ఈయన కూడా వెళ్ళి ఇట్లా నిలబడ్డాడు.
ఇంకా కొంచెం ఈ చేతులు ఎత్తడం ఎరుపులు కొంచెం అలవాటు లేదేమో, కొంచెం అలాగ బీసుకొని అట్లా చూస్తున్నాడట. ఈలోగా ఎదురుగా కాలనీలో ఉన్న ఒక ఆయన వచ్చి, ఏదో ఇంట్లో గొడవలు వచ్చినాయి, మనసేదో ప్రశాంతంగా ఉంటుంది అని చర్చిలోకి వచ్చి వాక్యం విందాని ఈయన పక్కనే నిల్చున్నాడు. వీళ్ళంతా చేతులెత్తి హల్లెలూయా హల్లెలూయా అంటుంటే పాపం ఈ కొత్తగా వచ్చిన హైందవ సహోదరుడికి ఆ పదమేంటో తెలియక ఈయన కూడా చేతులెత్తాడట. చేతులెత్తి ఆంజనేయ 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 అంటున్నాడు. చూసారా, కలుషితమైంది ఆరాధన, అన్ని అగ్ని కలిసిందా ఆరాధనలో. ఆ రోజున ఎవడు అహరోను కుమారులైనటువంటి అబీహు నాదాబులు అన్యాగ్ని మందిరంలో తీసుకొచ్చిన కారణం చేతనే వారు మృతి చెందారు అనే ఉదాహరణ మనకు తెలియదా? వినండి ప్రియమైన సోదరి స్నేహితులారా, కానీ ఆరాధించడం అంటే ఏదో కొన్ని పదాలు, ఏదో కొన్ని మాటలు, లేకపోతే ఏదో ఒక పాట, ఏదో కొంతమంది వ్యక్తులు, దీంతో ముడిపడి ఉండకూడదు. ఆరాధించడం అంటే దేవుని పరిశుద్ధతను చూచి మన మనస్సాక్షిలో మేల్కొలిపి వస్తే అయ్యో అంటావో, బాబో అంటావో, గుండె కొట్టుకుంటావో, అదే ఆరాధన అవుతుంది. ఇది మొదటి మాట. రెండవ మాట ఆయన ఏమన్నాడంటే, ఆరాధన అంటే దేవుని యొక్క సౌందర్యాన్ని చూచి మన మనసు పవిత్రీకరించబడాలట. దేవుని యొక్క సౌందర్యాన్ని చూచి మన మనసు పవిత్రీకరించబడాలట. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13 నుంచి 16 వచనాల్లో అపోస్తలుడైన యోహాను దేవుని యొక్క ఆ సౌందర్యం అంతా చూచాడు. వింటున్నారా లేదా? అపోస్తలుడైనటువంటి యోహాను పద్మాసు దీపంలో ఒంటరిగా ఉండి దేవుని యొక్క సౌందర్యం అంతా కనబడగా ఆ మహిమలో ఉన్న యేసు యొక్క సౌందర్యం అంతా చూచాడట. చూడండి 17వ వచనంలో ఏమి రాసిందో, ప్రకటన 1:17లో, నేను ఆయన చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని, అది ఆరాధన. చచ్చిన వాని వలె ఆయన పాదముల మీద పడడం ఆరాధన. పాదాల మీద పడ్డం రావడం లేదు, కానీ వెనకాల పడుతున్నారు. ఏం మైదా రోగం వచ్చిందో వీళ్ళకి, అలాగే వెనకాల పడుతున్నారు. ప్రార్థన చేసి తోసేటోళ్ళు కూడా ఉంటున్నారు, మా బోటి సేవకులు కూడాను. అరే, చచ్చిన వాని వలె ఆయన పాదాల మీద కుప్పగూలి పడిపోవడం, అది ఆరాధన. ఇది రెండో సంగతి. నేను ఎక్కువ చెప్పను, ఇంకా విషయం దగ్గర పోవాలిగా. మనం దేవుని పరిశుద్ధతను చూచి మనస్సాక్షిలో మేల్కొల్పు రావాలి. దేవుని సౌందర్యాన్ని చూచి మన మనసంతా కడగబడాలి. అందులోంచి పుడుతుంది ఆరాధన. మూడవ మాట చెప్తాను వినండి ప్రియులారా. దేవుని వాక్యము చేత మనసు నింపబడితే వచ్చేది ఆరాధన. దేవుని వాక్యంతో మనసేమి నింపబడకుండా ఆరాధించండి అంటే ఏమి దేవుని గొప్పతనం తెలిసిన ఆరాధిద్దాం. అది తెలియడం లేదు కనుక స్తోత్రం స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, ఆరాధన 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 అని అక్కడ ఆగిపోయాం మనం. దేవుని ఔన్నత్యం తెలిస్తే, ఇలా చెప్తాను వినండి, ఆరాధించడానికి వినండి ఆధారాలు ఒక 4 అవసరం. ఒకటి, దేవుని వ్యక్తిత్వం తెలియాలి, దాన్ని బట్టి ఆరాధిస్తాము. రెండవది, దేవుని యొక్క సుగుణాలు తెలియాలి, వాటిని బట్టి ఆరాధిస్తాము. మూడో, దేవుని కార్యాలు మనకు తెలియాలి, దాన్ని బట్టి ఆరాధిస్తాము. దేవుని ప్రణాళికలు తెలియాలి, దాన్ని బట్టి ఆరాధిస్తాం. ఇవన్నీ ఎక్కడున్నాయి? దేవుని వాక్యంలో ఉన్నాయి. అందుకని దేవుని వాక్యం చేత మన మనసు నింపబడితే వచ్చేది ఆరాధన. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయంలో ఎజ్రా అనబడిన దేవుని సేవకుడు ఒక ఎత్తైన చోట ఇలాగే నిలబడి ఆయన దేవుని వాక్యాన్ని ఉదయం మొదలుకొని ఆయన మధ్యాహ్నం వరకు చెబుతూ ఉంటే ఆ మైదానములో నిలవబడి దేవుని వాక్యం విన్న ఆనాటి ప్రజలు ఆయన చేతులెత్తి మహాదేవునికి స్తోత్రము అనగానే అందరూ సాగిలపడి ఆ దేవునికి నమస్కారం చేస్తున్నారు. ఇది వారి ఆరాధన. సాగిలపడి నమస్కారం చేస్తున్నారు. ఇది వారి దగ్గర కనబడిన ఆరాధన. ఎట్లొచ్చిందండి ఆరాధన అంటే దేవుని వాక్యం చేత వారి మనస్సులు నింపబడిపోయినాయి. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం చూసుకోండి, అదే మీకు కనబడుతుంది. దేవుని పరిశుద్ధతను చూచి మనస్సాక్షిలో మేల్కొల్పు ఆరాధన, దేవుని యొక్క సౌందర్యాన్ని చూచి మన మనసు పవిత్రీకరించబడ్డం ఆరాధన, దేవుని వాక్యం చేత మనసు నింపబడితే అందులోంచి పుట్టేది ఆరాధన. చివరి మాట చెప్తాను వినండి,
దేవుని చిత్తమునకు మన చిత్తం అనుసంధానమైతే వచ్చేది ఆరాధన. దేవుని చిత్తం ఒకటి, మన ఇష్టం ఒకటి అయినప్పుడు నువ్వు స్తోత్రమన్నా, హల్లెలూయన్నా, వందనాలన్నా, ప్రైజ్ ది లార్డ్ అన్నా, ధన్యవాదన్నా ఆ దేవునికి ఆరాధన అవ్వదు. అమ్మా వినండి ఈ మాట. దేవుని చిత్తము, నీ చిత్తం, ఆ రెండు ఏమండి ఏకం కావాలి, మమేకం కావాలి. ఆ రెండు రికన్సిల్ అవ్వాలి, అవి సమన్వయం అయి ఉండాలి. ఇవన్నీ తొంగలో తొక్కేసి నేను స్తోత్రం అంటేని, నేను హల్లు అంటేని, నేను ఆరాధన అంటేని, నేను భలే ఆరాధించేస్తున్నాను అనుకుంటున్నాం. మళ్ళీ విడ్డోరని చెప్పన, ఆరాధిద్దామని పాట పాడి ఆరాధన పాట పాడట్లా. ఒక దగ్గర మ్యూజిక్ బాగుంటుంది, రాగం బాగుంటుంది అని ఆరాధిద్దామనండి, అందరూ లేచి నిలబడ్డారు, మొదలు పెట్టారు పాట. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ. ఇది ఆరాధన ప్రార్థన తెలియకడుగుతా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా అని అడగడం ఇది ప్రార్థన, ఆరాధన. ఎండిన ఎముకలన్నీ జీవింపచేయుమయ్యా, ఆత్మీయ వరములతో నన్ను నింపుమయ్యా, శరీర క్రియలన్నీ నశింపచేయుమయ్యా. ఆ పాటలో ఉన్న చరణాలే చెప్తున్నా. అందులో ఒక్క చరణం ఆరాధన కాదు, కానీ మన ఏమండి పరిశుద్ధంతో కానీ ఆరాధన పాట కూర్చుంది క్రైస్తవ్యంలో. అది ప్రార్థన పాట. దేవునికి దగ్గరగా మన హృదయాన్ని పెట్టుకొని ఏమి అవసరమో అది దేవుని అడగడం, ప్రార్థించడం, అది ఒక అద్భుతమైన అనుభవం. అది వదిలేసి ఏమంటే ఆరాధనలో పెట్టి దాని మ్యూజిక్ చాలా బాగుంటుంది, రాగం బాగుంటుంది, దాని సరైన మ్యూజిక్ తగిలితే ఇలాగ తేలిపోయినట్టు ఉంటుంది. మన వాళ్ళు అలా తేలిపోతా మేము ఎంత బాగా ఆరాధించామా అనుకుంటున్నారు. వింటున్నారా లేదా? ఇప్పుడు చెప్పండి, మనము దేవుని ఆరాధించువారమేనా? మన మనస్సాక్షి దేవుని పరిశుద్ధతను చూసి మేల్కొంటుందా? మన మనసు దేవుని ఏమండి సౌందర్యాన్ని చూసి పవిత్రీకరించబడిందా? దేవుని వాక్యం చేత మన మనసు నింపబడుతుందా? దేవుని చిత్తమునకు మన చిత్తం అనుసంధానమవుతుందా? ఏది ఆరాధన? దేవుడు అంగీకరించే, దేవుడు ఆనందించే, దేవుడు ఆగ్రహించే ఆ అద్భుతమైన ఆరాధన విధానం మనం నేర్చుకోవాలి. తప్పేం కాదు. తెలుసు అని అనుకున్న రోజున నువ్వేమిక తెలుసుకోలేవు. నేను ఇంకేదైనా తెలుసుకోవడానికి ఉందేమో అని ప్రయత్నం చేస్తే ఏమైనా తెలుసుకోవడానికి వీలుంటుంది. కనుక ఈ రాత్రి వేళ వినండి ప్రియులారా, మన విశ్వాసులమేనా? నేను చూసాం. మనకు దేవుని భయం ఉందా? రాత్రి చూసాం. మనకు ప్రార్థించడం వచ్చునా? ఇవాళ ఉదయం చూసాం. ఇప్పుడు మన ఆరాధకులమేనా? ఇప్పుడు తెలుసుకుందాం. అందుకొరకు నేను భూమి మీద ఆరాధనల గురించి మాట్లాడాలనుకోవడంలా ఈ రాత్రి. భూమి మీద జరిగే ఆరాధనలో ఏదైనా లోపం ఉంటుంది. హెబ్రోనులు బాగా ఆరాధిస్తారటండి, అక్కడ కొన్ని లోపాలు ఉన్నాయి. పెంతెకోస్తేయులు బాగా ఆరాధిస్తారటండి, అక్కడ కొన్ని లోపాలు ఉన్నాయి. బ్రదర్నోలు బాగా ఆరాధిస్తారటండి, అక్కడ కొన్ని లోపాలు ఉన్నాయి. బ్యాప్టిస్ట్ వాళ్ళు బాగా ఆరాధిస్తారట, అక్కడ కొన్ని లోపాలు ఉన్నాయి. సిఎస్ఓలు బాగా ఆరాధిస్తారట, అక్కడ కొన్ని లోపాలు ఉన్నాయి. వింటున్నారా లేదా? ఫెలోషిప్ వాళ్ళు బాగా ఆరాధిస్తారట, అక్కడ కొన్ని లోపాలు ఉన్నాయి. భూమి మీద ఆరాధన విధానాలలో ఏవో కొన్ని లోపాలు కనబడుతూనే ఉంటాయి. కనుక ఈ రాత్రి వేళ మన ఆరాధకులమా కాదా తెలుసుకునేందుకు భూమి మీద ఏ ఆరాధన ఇప్పుడు ప్రస్తావనకు చేయట్లా. మిమ్మల్ని అంతా పరలోకం తీసుకెళ్దాం అనుకుంటున్నా. వస్తారా రారా? చెప్పేస్తావేంట్రా అన్నట్టు చూడకండి. పరలోకం పోవాలంటే చావాలి కదా, చెప్పేస్తావేంట్రా అన్నట్టు మీరు ఇక్కడే ఉండండి. మీ మనసు నాతో కలిసి కొంచెం పరలోకానికి రానియండి. ఈ రాత్రి వేళ పరలోకంలో జరిగే ఆరాధన అధ్యాయాలు 2 ఉన్నాయి. ఒకటి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం, రెండవది ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. ఈ 2 బైబిల్లో గొప్ప ఆరాధన అధ్యాయాలు. అమ్మ వింటున్నారా? ఇది పరలోకములో జరుగుతున్న ఆరాధన అధ్యాయాలు. 4వ అధ్యాయంలో సృష్టికర్త అయిన తండ్రికి పరలోకమంతా ఆరాధించే విధానం ఉంది. వర్షిపింగ్ టు క్రియేటర్, సృష్టికర్తగా ఆరాధన అక్కడుంది. ప్రకటన గ్రంథం వినండి ప్రియులు 5వ అధ్యాయంలో
విమోచకునికి ఆరాధన ఉంది. విమోచకుడైన యేసుకు జరిగే ఆరాధనను మనం మిత్రులారా 5వ అధ్యాయంలో మనం చూస్తాం. కనుక ఈ రాత్రి వేళ తండ్రికి ఎలా పరలోకం ఆరాధించిందో అది తెలుసుకోవాలంటే 4వ అధ్యాయం ధ్యానం చేయండి. పరలోకమంతా కలిసి యేసును ఎలా ఆరాధించిందో దీన్ని అధ్యయనం చేయాలంటే ఇప్పుడు మనం చదువుకున్న ఈ వచనాల్లోంచి మనకు చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. రండి, పరలోకంలో యేసుకు జరిగిన ఆరాధనలో పరలోకాన్ని ప్రశ్నిద్దాం. పరలోకవాసులారా, దేవదూతలారా, మీరు ఏంటి యేసును ఆరాధిస్తున్నారు? ఎందుకని మీరు ఆరాధిస్తున్నారు? మీ ఆరాధన, మీ క్రమమేంటో మాకు చెప్పండి అని అంటే పరలోకమంతా ముక్త కంఠంతో చెప్పే మొదటి మాట ఏంటో తెలుసా? మేము విమోచకుడైన యేసును ఆరాధించడానికి గల కారణం, మొదటి కారణం ఆయన ఏమై ఉన్నాడో ఎరిగి మేము ఆరాధిస్తున్నాం. బికాస్ ఆఫ్ వాట్ హి ఈస్, ఆయన ఏమై ఉన్నాడో ఎరిగి మేము ఆరాధిస్తున్నాం. ఎరగక మేము ముఖస్తుతులు చేయటంలా దేవునికి, ఎరగక మా నాలుకలతో మా పెదవులతో మేము బొక్కడం లేదు దేవునికి. మేము దేవుని యేసును ఏమని ఎరిగామో మేము దాన్ని బట్టే మేము ఆయన ఆరాధిస్తున్నాం. సరే, ఈ రోజున హోరేబులో కూర్చున్న మనం దేవుణ్ణి ఏమని ఎరిగామని ఆయన ఆరాధించాలి. రండి, పరలోకంలో వాళ్ళ సంగతే చూద్దాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం చదువుతున్నాను చూడండి. 5వ వచనం. ఆ పెద్దలలో ఒకడు ఏమంటున్నాడమ్మా? ఆ పెద్దలలో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథముని విప్పుటకై జయము పొందనని నాతో చెప్పాను. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకు మధ్యను వధించబడిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులను ఉండెను. ఆ కన్నులు భూమి అంతటా పంపించబడిన దేవుని 7 ఆత్మలు అని రాసి ఉంది. ఈ 5-6 వచనాల్లో పరలోకమంతా విమోచకుడైన యేసును ఎందుకు ఆరాధిస్తుందంటే ఆయన ఏమై ఉన్నాడో ఎరిగి ఆరాధిస్తుంది. సరే, ఏమై ఉన్నాడట? మొదటి మాట, దావీదుకు చెప్పడం ఏంటి? ఆయన చిగురైన. నెత్తి మీద మీకు నెంబర్ కనబడుతుంది. కిందన మూల భాషలో మరొక పదం ఉంటుంది చూడండి. కింద ఏం రాసిందో? వేరైన. దావీదుకు చిగురైన, దావీదుకు వేరైన విమోచకుడైన యేసును ఆరాధిస్తున్నాం. దావీదుకు వేరైన, దావీదుకు చిగురైన ఆ విమోచకుడైన యేసును ఆరాధిస్తున్నాం. నేరుగా ఇప్పుడు ఒక మాట మిమ్మల్ని అడుగుతాను, నాకు చెప్పండి. మీ నాన్నగారికి మీరు చిగురవుతారా, వేరవుతారా? నా ప్రశ్న అర్థమైందా? మీ నాన్నగారికి మీరు వేరవుతారా, చిగురవుతారా? ఏమ్మా, మీరు వేరు కాలేరుగా. మా నాన్న ఎలా పుట్టాడు అనుకుంటున్నారు, నేనే కన్నాను అని నువ్వు అన్నావనుకో మెంటలకేసు అనుకుంటాం మేము. నువ్వు మీ నాన్న కన్నవేంట్రా బాబు? మీ నాన్న నిన్ను కన్నాడు కదా. మీ నాన్నలో నుంచి వచ్చిన చిగురువే తప్ప మీ నాన్నకు నువ్వు ఎప్పుడు వేరు కాలేవు. కానీ యేసు చాలా ప్రత్యేకం. పరలోకమంతా ఎందుకు ఆరాధిస్తుందంటే దావీదుకు ఆయన చిగురు, అంటే దావీదులోంచి వచ్చిన మానవుడు ఆయన, దావీదు కుమారుడు అనిపించుకున్నవాడు ఆయన. అలాగనే దావీదుగా జన్మనిచ్చినటువంటి దేవుడు ఆయన. అందుకే దావీదుకు వేరు ఆయన. దావీదుకు వేరు చిగురు అంటే ఆయన దేవుడు, ఆయన నరుడు. ఇదేదో కొత్త సత్యమే కాదు, పరలోకములో వారు ఎరిగిన కొత్త సత్యమే కాదు, ఇది చాలా పురాతన సత్యమే. చూపిస్తాను రండి. యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 11వ అధ్యాయం మీ కొరకై చదువుతున్నాను చూడండి ఒక మాట. యెషయా గ్రంథం 11వ అధ్యాయం చదువుతున్నాను చూడండి ప్రియులారా. 10వ వచనం ఇలా రాసి ఉంది, చదవండి. ఏంటా వచనం? ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలిచి ఉండు యెస్సై, అంటే దావీదు యొక్క తండ్రి యెస్సై వేరు చిగురునొద్ద జనులు విచారణ చేయుదురు. యెస్సయ్యలోంచి వచ్చిన వేరు చిగురు, ఆయనే వేరు అందరికీ. ఆయన దావీదులోంచి వచ్చిన చిగురు.
అంటే ఆయన దైవనరుడు అన్నమాట. పరలోకమంతా ఎందుకు ఆరాధిస్తుందంటే దావీదుకు జన్మనిచ్చిన దేవుడు, దావీదు వంశములోంచి పుట్టిన మానవుడు ఆయన. అందుకే ఆయన దైవనరుడు. అతను దైవత్వానికి దేవుడు, మానవత్వానికి మనిషి. ఇది ఎరగని వారు క్రైస్తవ్యములో ఆలు కూడా దిద్దలేదని లెక్క. ఆది యందు వాక్యమై ఉన్న దేవుడు, యోహాను 1:1 14వ వచనంలో ఆ వాక్యమే శరీరధారిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆది యందు వాక్యమై ఉన్నవాడు ఆయన దేవుడు, శరీరముతో కన్యమరియ పట్టులోంచి వచ్చినందున ఆయన మనిషి. పరలోకమంతా ఎందుకు ఆరాధిస్తుందంటే ఆయన దైవనరుడు అని ఆరాధిస్తుంది. రెండవ విషయం, ఏమని ఆరాధిస్తుంది పరలోకమంట? ఆయన యోధా గోత్రపు సింహమని ఆరాధిస్తుందట. అమ్మ వింటున్నారా? యోధా గోత్రపు సింహము అంటే అర్థం ఏంటి? ఆదికాండం 49వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు యోధా గోత్రంతో ఏమంటే మాట్లాడవలసి వచ్చినప్పుడు యాకోబు ఆశీర్వదిస్తున్నాడు. తన కుమారుడిని యోధాని పిలిచి, ఒరే నాన్న యోధా, నీలో నుంచి సింహమే వస్తుంది, తన దగ్గర రాజదండం ఉంటుంది, నీలో నుంచి రాజు పుడతాడు అని చాలా కాలం కిందనే దేవుడు చెప్పాడు. ఒక విషయం చెప్తాను వినండి. ఇశ్రాయేలు ప్రజలకు రాజు అనుగ్రహించబడ్డాడు. వీళ్ళు అడిగారనా దేవుడు ఉద్దేశంలో రాజు ఇవ్వాలని ఉందా? ఏంటంటే డల్లుగున్నారు ఈ పూట. చెప్పండి, రాజునివ్వాలని దేవుడు అనుకున్నాడా, లేకపోతే వీళ్ళు అడిగారని రాజు వచ్చాడా? వీళ్ళు అడిగారు కనుక రాజు వచ్చాడా, లేక దేవుని మనసులో రాజునివ్వాలని దేవునికి ఉందా? అంటే రాజునివ్వాలని దేవునికి ఉంది, కాకపోతే అది యోధా గోత్రం నుంచి ఇవ్వాలని ఉంది. కానీ మనుషులు దేవుడిచ్చే వరకు ఆగలేక వాళ్ళు ఊరికే తొందర పెట్టిన కారణం చేత ఇప్పుడు ఏ గోత్రం నుంచి రాజు వచ్చాడు? వీళ్ళకు బెన్యామీను గోత్రం నుంచి రాజు వచ్చాడు. సౌలు దావీదు సౌలు వినండి ఈ మాట, అతను యోధా గోత్రం నుంచి వచ్చిన వాడు కాదు. దేవుని మనసులో ఉన్న రాజు యోధా గోత్రం నుంచి వచ్చే దావీదు అయితే వీరు తొందరపడి అడిగిన కారణం చేత సౌలు వారికి రాజు కావలసి వచ్చింది. ఇక్కడ ఒక ఆత్మీయ పాఠం మనం నేర్చుకోవాలి. అదేంటో తెలుసా? దేవుని చిత్తంలో దేవుడు చెయ్యాలనుకున్నది చేసే వరకు వేచి ఉండాలి. మనం తొందరపడి ఏదైనా మనం ఒక నిర్ణయానికి వచ్చే ఒక పని మనం చేస్తే దానివల్ల చేదు ఫలితాలు చూడాల్సి ఉంటుంది. ఇలా చెప్తాను, నాకు జవాబు చెప్పండి. అబ్రాము శారాలకు దేవుడు పిల్లాన్ని ఇస్తానన్నాడా లేదా? మరి ఇచ్చేవరకు ఆగాలా వద్దా? మరి ఆగన శారమ్మ ఏం చేసుకుంది? ఆ ఇంటికి 4000 సంవత్సరాల శత్రువులను తెచ్చిపెట్టింది. దేవుడు ఇస్తాను చేస్తాను అన్నప్పుడు వేచి ఉండడం దేవుని పిల్లలకు రావాలి. తొందరపడితే అనర్థాలే వస్తాయి. సో నా పాయింట్ ఏంటనంటే, దేవుడి యొక్క మనసులో యోధా గోత్రం నుంచి ఇశ్రాయేలీయులకు రాజునివ్వాలని ఉంది, ఇస్తాడు. కానీ ఆగలేదు. వారు సౌలుని సంపాదించుకున్నారు. కానీ వినండి ప్రియులారా, యోధా గోత్రం నుంచి దావీదు వచ్చాడు. ఇప్పుడు యేసును గురించి ఏమి రాయబడిందంటే యోధా గోత్రపు సింహం. సింహము అనే మాటకు 3 అర్థాలు వస్తాయి. సింహం అంటే సార్వభౌముడు అని అర్థం, సింహం అంటే ధైర్యము గలవాడు అని అర్థం, సింహం అంటే హోందాతనము గలవాడని అర్థం. వినండి ప్రియులారా, భూమి మీద ఉన్నప్పుడు యేసయ్య దగ్గర ఇవేం కనబడలా. భూమి మీద ఆయన ఉన్నప్పుడు యేసు ప్రభు గారి దగ్గర ఇవేమీ కనబడలా. ఈవిడ పరలోక మహిమలో ఆయన ఆరాధించబడుతున్న ఆ సందర్భంలో ఆయన యోధా గోత్రపు సింహం, దావీదుకు వేరు చిగురు అనగా దైవనరుడు. ఆయన యోధా గోత్రపు సింహం అనగా సార్వభౌముడు, చక్రవర్తి, ధైర్యం గలవాడు. సరే వినండి ప్రియులారా, ఇప్పుడు ఆ మాట యోహాను విని ఎక్కడుంది ఆ సింహం అని ఇట్లా చూస్తుంటే చూడండి ఏం కనబడిందో చదువుతున్నాను. ప్రకటన, అందుకే పరలోకం ఆరాధిస్తుంది. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం చదువుతున్నాను, 6వ వచనం. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వడ్డించబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచి ఉండుట చూచితిని. ఆ పెద్ద ఆయన ఒక ఆయన చెప్పాడు, ఏయ్
యోహాను ఏడాల్సిన అవసరం లేదయ్యా, ఆ దేవుని చేతిలో ఉన్న గ్రంథాన్ని విప్పడానికి యోగ్యుడైన వాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన యోధా గోత్రపు సింహం, ఆయన దావీదు యొక్క వేరు చిగురు అన్న తర్వాత యోహాను ఇలా చూస్తుంటే సింహం కనబడడం లేదు. ఏ కనబడుతున్నదంటే వధించబడినట్టుండిన గొర్రెపిల్ల కనబడుతుంది. వింటున్నారా లేదా? వధించబడినట్లున్న గొర్రెపిల్ల కనబడుతుంది. యేసు ఎవరు అంటే బాగా వినండి, ఆయన సింహం, అదే సమయంలో ఆయన గొర్రెపిల్ల. ఇలా అర్థమయ్యేలా చెప్తాను వినండి. యేసు పాపమునకు సింహం వంటి వాడే, కానీ పాపులకు గొర్రెపిల్ల లాంటి వాడు. యేసు పాపమునకు సింహం వంటి వాడే, కానీ పాపులకు ఆయన గొర్రెపిల్ల లాంటి వాడు. ఇప్పుడు చెప్తాను, ఇది సాధారణమైన గొర్రెపిల్ల కాదు. ఆ గొర్రెపిల్లను చూస్తుంటే ఎన్ని కొమ్ములు ఉన్నాయంట చెప్పండి అమ్మా? ఆ గొర్రెపిల్లకి ఎన్ని కొమ్ములు ఉన్నాయంట? 7 కొమ్ములు ఉన్నాయి. ప్రకటన గ్రంథంలో 7 అనే సంఖ్య సంపూర్ణతకు అర్థం, కొమ్ములు శక్తికి అర్థం. అంటే ఆయన సంపూర్ణమైన శక్తి కలిగినటువంటి సర్వశక్తుడు అన్నమాట మొదటి మాట. రెండో సంగతి, ఆ గొర్రెపిల్లకి ఎన్ని కన్నులు ఉన్నాయట? 7 కన్నులు ఉన్నాయట. అంటే కన్ను అంటే జ్ఞానానికి సాదృశ్యం, ఆయన సర్వజ్ఞానం అన్నమాట. ఆ కన్నులు భూమి ఎంతంతటా లోకమంతంతటా సంచారం చేసి దేవుని 7 ఆత్మలు అన్నాడు. అంటే ఆయన సర్వప్రసన్నుడు అన్నమాట. ఆయన సర్వజ్ఞాని అయిన గొర్రెపిల్ల, ఆయన సర్వశక్తుడైన గొర్రెపిల్ల, ఆయన సర్వప్రసన్నుడైన గొర్రెపిల్ల. హే భూలోకవాసులారా, మేము ఎందుకు ఆరాధిస్తున్నామో తెలుసా? యేసు ఎవరు మేము ఎరిగి ఆరాధిస్తున్నాం. యేసు ఎవరో మేము ఎరిగి ఆరాధిస్తున్నాం. ఆయన దైవనరుడు, దావీదు వేరు చిగురు, ఆయన యోధా గోత్రపు సింహం, ఆయన రాజు చక్రవర్తి, ఆయన వధించబడినట్లుండిన గొర్రెపిల్ల, ఆయన సర్వశక్తి, సర్వజ్ఞానము, సర్వప్రసన్నత కలిగిన ఆయన గొర్రెపిల్ల. ఆయన అది మేము అర్థం చేసుకున్నాము గనక పరలోకమంతా ఆరాధిస్తున్నాం మేము. అది పరలోకవాసులు మనతో మాట్లాడే సారాంశం. ఇప్పుడు అడుగుతున్నాను, చెప్తున్నాను, ఒక మాట వినండి. మనం ఆరాధిస్తున్నాం కదా, యేసు ఎవరో ఆరాధిస్తున్నామంటారా? చూడండి, ఇందాక ఆరాధనలో ఆయన ఏమని అరుస్తున్నాడు? యేసును ఆరాధించే గుంపులోనికి వచ్చి వేరొక పదం అరుస్తున్నాడు ఆయన. ఈరోజు కొంతమంది ఎవడి చేతులెత్తి పొలోమని హల్లెలూయా అరుస్తున్నారు, కానీ యేసు ఎవరో ఎరిగి ఆరాధిస్తున్నారంటే అది చాలా పెద్ద ప్రశ్నార్థకంగానే కనబడుతుంది. క్రీస్తునందు ప్రియమైన సోదరి స్నేహితులారా వినండి, పరలోకమంతా విమోచకుడైన యేసును ఆరాధించడానికి గల కారణం, మొదటి మాట, ఆయన ఏమై ఉన్నాడు ఎరిగి ఆరాధించింది పరలోకం. ఇంతకంటే వివరించలేను, నాకు సమయం చాలదు కనుక రెండవ సంగతి చెప్తాను వినండి. రెండవ సంగతి, ఆయన ఎక్కడున్నాడు ఎరిగి పరలోకం ఆరాధిస్తుంది. బికాస్ ఆఫ్ వేర్ హి ఈస్, ఎక్కడున్నాడు ఆయన అది ఎరిగి పరలోకం ఆరాధిస్తుంది. ఎక్కడున్నాడు ఆయన? వినండి 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 ప్రియులారా, ఆయనేమైనా బెత్లెహేములో పశువుల శాలలో ఎవడి తొట్టులో పడుకునున్నాడా? ఇంకా ఆయన మాట్లాడరే, లేడుగా. పోని ఆయనేమైనా కల్వరి కొండ మీద శిలువ మీద వేలాడుతూ ఇంకా ఉన్నాడు అక్కడ? ఆయనేమైనా మాట్లాడండి, లేడు కదా. పోని ఏమైనా ఆ సమాధి దగ్గర ఏమైనా కనబడతాడా ఆయన? సమాధిని పగలగొట్టుకొని బయటకు వచ్చినటువంటి వాడు సమాధిలో లేడు, బెత్లెహేము తొట్టిలో లేడు, కల్వరి కొండ మీద లేడు, యెరూషలేము దగ్గర ఉన్న సమాధిలో అంతకంటే లేడు. కానీ క్రైస్తవులమైన మనం ఎక్కడ చూస్తున్నాం యేసును? మీరు ఏమనుకోకపోతే చెప్తా, డిసెంబర్ మాసం రాగానే తొట్టిలో చూసేస్తాం యేసయ్యని. ఎక్కడమ్మా? పర్లేదు చెప్పండి, ఏమనుకోను. ఎక్కడున్న యేసుని చూసేస్తాం? తొట్టిలో ఉన్న యేసుని చూస్తాం, పశువుల తొట్టిలో ఉన్న యేసుని చూస్తాం. సరే, ఇప్పుడు మొదలైందిగా ఏంటది? మాట్లాడరే ఏంటమ్మా? ఓ శ్రమల దినాలు. మరి ఎవరికో ఈ శ్రమలు. సరేలేండి, మీ శ్రమల సంగతి మీ దగ్గరే పెట్టుకోండి, దాని మీద మాట్లాడి అది పెద్ద వివాదం చేయడం నాకు ఇష్టం లేదు. కానీ ఇప్పుడు లెంట్ వచ్చింది. లెంట్ రాగానే ఎక్కడున్న యేసుని చూసేస్తారా 40 రోజులు? అబ్బా,
శిలువ మీద ఉన్న యేసుని చూసేస్తారు, బులబులా కన్నీరు కార్చేస్తారు, ఎంతో పశ్చాత్తాపాలు పొందుతారు. ఒకడంట లెంట్ బాగా పాటించాడంట, వీడికి పట్టింది అంటు. లెంట్ అనే అంటులో బాగా 40 రోజులు పాటించి, వింటున్నా లేదా, మంచి శుక్రవారం రోజున ఆరాధనకు వస్తున్నాడట. తెల్ల చొక్కా వేసుకొని వస్తుంటే ఏంటి అని అబ్బాయిని ఆ దేవుని సేవకుడు గమనిస్తుంటే వేసిన తెల్ల చొక్కా తెల్ల ప్యాంట్ కాస్త మరకలైపోయి ఉంది. ఇప్పుడు ఇదేంట్రా ఇలాగున్నావు, నువ్వేదో తాగేసినట్టున్నావే అన్నాడట. అవును అన్నయ్య గారు, పాస్టర్ అన్నయ్య గారు, ఏసై చచ్చిపోయాడు, దుఃఖానికి తాగేసాను అన్నయ్య అన్నాడట. ఒరే 40 రోజులు ఎంత తపస్సు చేసావరా, ఈ 40 రోజులంత నిష్ఠగా ఉన్నాం, వ్రతం పూనాం, సంతోషించాం, ఈరోజు ఏంటి వచ్చింది దానికి మైదా రోగం, ఇలా చేయకూడదు తమ్ముడు అన్నాడట. ప్రార్థన చేసి పంపించాడు. సరే ఆదివారం చర్చకు వచ్చినప్పుడు ఇలా వస్తే అస్సలు ఒప్పుకోని అన్నాడట. అలాగే అన్నయ్య గారు అన్నాడు. ఆదివారం ఏం పండగ, పర్లేదు చెప్పండి అమ్మా, ఏం పండగ? ఓ ఈస్టర్ పండగ. సరే ఈస్టర్ పండగ రోజున మళ్ళీ చర్చకు వస్తున్నాడు. మళ్ళీ తెల్ల ప్యాంటు తెల్ల చొక్కా భలే హోందాగా కనబడుతున్నాడు, కానీ అవి కూడా కొంచెం మురికి పట్టినట్టుగా ఉన్నాయి. మరి ఇదేంట్రా ఇలా కనబడ్డావంటే, మళ్ళీ తాగొచ్చావంటే యేసయ్య లేచాడని సంతోషాన్ని తాగానన్నయ్య అన్నట్టు. గుడ్ ఫ్రైడే రోజు ఏమో దుఃఖానికి తాగాడు, ఈస్టర్కి ఏమో మీరు చెప్పరు, మీరు సంతోషాన్ని తాగాడట. మరి చేసిన వ్రతంలో ఏమి సిలువను చూశాడు వీడు? ఆచారపు సిలువ చూశాడు, ఆత్మీయ సిలువ చూడలా. ఆచారపు సిలువలు చూసేస్తారు. ఏమంటే గుడ్ ఫ్రైడే లోపు ఈ 40 రోజులు ఆచారం, బాసిల్లని సిలువల పాపక్షమ, ఏ పాపం ఎరగని యో పావనామూర్తి సిలువలో, ఆ సిలువలో, ఆ ఘోర సిలువలో, ఓరి బాబోయ్, మన పాటలకు అంతు పొంతు ఉండదన్నమాట. తర్వాత 3 రోజులు తీరిన తర్వాత సమాధి దగ్గర చూసేస్తాం యేసు ప్రభుని. ఎలా చూస్తాం? ఆయన తిరిగి లేచాడు. గీతం గీతం జై జై గీతం, మీకు తెలిసినట్టుంది, పర్లేదు చెప్పండి. గీతం గీతం జై జై గీతం, జయమర్ పఠించదము, యేసు రాజు లేచిన హల్లెలూయా జయమర్ పఠించదము. ఏ సమాధి దగ్గర నుంచి బయటికి రారా, సిలువ దగ్గర నుంచి దూరం రారా, పశువుల తొట్టులో నుంచి దూరం రారా. డిసెంబర్ రాగానే తొట్టుకు దగ్గరికి వస్తారు, మార్చి నెల రాగానే సిలువ దగ్గరికి వస్తారు, అక్కడ 3 రోజులు అవ్వగానే ఆయన సమాధి దగ్గరికి వస్తారు. అక్కడే ఉన్నాడా యేసు? వింటున్నారా లేదా? మళ్ళీ క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ అవన్నీ చేయకూడదని చెప్తున్నాడేమో స్వామి గారని అప్పుడే కొన్ని కళ్ళు గుడ్ల గొబ్బల్లా పెరిగిపోయి ఇలాగా చూస్తున్నారు. మీరు చేసుకున్న ఆచారాలు చేసుకోండి, కానీ ఆత్మీయతను వదిలేయద్దు. అది నా పాయింట్. మీ ఆచారాలు మీ దగ్గరే పెట్టుకోండి, కానీ యేసు పశువుల తొట్టులో లేడు, నీ చింతలు ఏదో యేసు పుట్టానని పాట వినడానికి. ఈ మధ్య మరొక పాట కూడా ఉందట, యేసయ్యకి నిద్ర పట్టడం లేదని లాలి కూడా పాడేస్తున్నారు. లాలమ్మ లాలి 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 అని పాడరే బాలయేసునకు లాలి. మీకు చావడానికి వచ్చానంటే బొజ్జో పెడతారంట ఆయన్ని. ఆ పాత రోజుల్లో యేసయ్య జననం కొంచెం అర్థం చేసుకుంటారని ఆ పెద్ద ఆయన లాలిపాట పాడితే ఇంకా లాలిపాటల దగ్గరే యేసయ్యను బొజ్జో పెడుతున్నా. బొజ్జో యేసు బొజ్జోవా, యేసయ్య పడుకో, నిద్రపుచ్చుతున్నా నీకు, లాలిపాట పాడుతాం. గుడ్ ఫ్రైడే రాగానే సానుభూతి పాట పాడతాం, ఈస్టర్ రాగానే జయగీతం అయితే పాడుతాం. ఇంతకు మించి మన యొక్క ఆత్మలు, మన దృష్టి, మన మనసులు దాటి రావా మీదికి? ఆయన అక్కడ లేడు, ఇక్కడ లేడు, అక్కడ లేడు, సమాధి దగ్గర లేడు, సిలువ మీద లేడు, తొట్టిలో లేడు. ఎక్కడున్నాడట? చదువుతున్నాను చూడండి. ఇది ఎరిగితే దీన్ని బట్టే ఆరాధించాలి మనం కూడా. చెప్తాను చూడండి మంచి మాట. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం చదువుతున్నాను 6వ వచనం. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును, తర్వాత మాట ఏంటి? ఏంటమ్మా? పట్టుకోండి అమ్మా, పదం ఏంటమ్మా చెప్పండి. అసలు పదవింటమ్మా. సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను. ఎక్కడున్నాడు అంటే స్థలం పట్టుకోవడానికి మళ్ళీ ఇంకేదో చదివిపోతారే. వినండి వినండి, జగత్ ఎక్కడున్నాడు? ఆయన పరలోక అంతఃపురములో మధ్యలో ఉన్నాడట. ఇలా చెప్తాను వినండి. యేసు ప్రభువారు ఎప్పుడు కోరుకునే చోటు మధ్యస్థానమే.
తెలుసా మీకు? యేసుప్రభు వారు ఎప్పుడూ కోరుకునే చోటు మధ్యస్థానమే. 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు యెరూషలేముకు పండగ వెళ్ళాడు. పండుగ ఆచరించి మరియా యోసేపులు వెళ్ళిపోయిన తర్వాత యేసయ్య తమతో లేడని చూసి మళ్ళీ వెనక్కి వచ్చేసరికి ఎక్కడున్నాడు యేసు అంటే ఆయన శాస్త్రులు పరిసయ్యుల మధ్యలో కూర్చున్నట్ట. లూకా మాట రాశాడు. లూకా సువార్త 2వ అధ్యాయం చదువుతున్నాను చూడండి ప్రియులారా. ఇలా రాసి ఉంది. లూకా సువార్త 2వ అధ్యాయం నేను చదువుతున్నాను చూడండి. 46వ వచనం. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చోండి. ఆయన ప్లేస్ సెంటర్, దీని సెంట్రాలిటీ ఆఫ్ క్రైస్ట్ అంటారు. యేసుక్రీస్తు మధ్యస్థానము తీసుకునేవాడు. సరే, ఆయన సేవ చేస్తున్నప్పుడు సుంకరులు పాపుల మధ్యలో కూర్చున్నాడు. శిలువ మీద వేలాడుతున్నప్పుడు ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడాడు. శిలువ మీద ప్రాణం పెడుతున్నప్పుడు ఇరువైపులా 2 నేరస్తులుంటే వాళ్ళ మధ్యలో ఉన్నాడు. వింటున్నారా? ఇప్పుడు అన్నాడు మత్తయి 18:20 అంటాడు, ఎక్కడ 2-3 నా నామంలో కూడి ఉంటారో వారి మధ్యలో ఉంటానన్నాడు. ఇప్పుడు పరలోకంలో ఎక్కడున్నాడు? దేవుని సింహాసనమునకును 24 పెద్దలకును 4 జీవులకును మధ్యలో ఉన్నాడు. యేసయ్య చోటు మధ్యస్థానం. ఇప్పుడు చెప్తాను వినండి. పరలోకం ఎందుకు ఆరాధిస్తుందంటే ఆయన ఎక్కడున్నాడో ఎరిగి ఆరాధిస్తుంది. నేను గట్టిగా నొక్కి చెప్పాను, సత్రములో చోటు లేనందున పశువులు తొట్టులో ఉన్నాడని ఎంతకాలం పాడుకుంటూ కూర్చుంటాం? అక్కడ లేడు, శిలువ మీదే ఉన్నాడని. ఇక ప్రతి సంవత్సరము ఈ సీజన్ రాగానే లెంటు అనే పేరు మీద విపరీతంగా ధ్యానం చేస్తున్నాం. ఆయన నేను అక్కడ లేను. ఈస్టర్ పండుగ రాగానే సమాధి దగ్గరకు వచ్చి పాడినట్టుగా ఆ సమాధి విషయాలు ఆలోచిస్తున్నారు. హెబ్రీ గ్రంథకర్త అంటాడండి ఒకసారి, ఏమంటాడో తెలుసా? మీరు కాలమును బట్టి చూస్తే బోధకులుగా ఉండవలసిన వారే కానీ మళ్ళీ మీకు మొదట మూల పాఠాలు ఎవడో మీకు నేర్పించవలసి వస్తుంది. మీరు పాలు తాగవలసిన వారే కానీ మీరు మాంసం తినేవారు కారు అన్నాడు. పాలుకి మాంసం తేడా చెప్పన? యేసయ్య జననం, యేసయ్య మరణం, యేసయ్య పునరుత్థానం ఆలోచించాలి. ఇవేంటో తెలుసా? పాల లాంటి భోజనం. తిను, తాగు. యేసయ్య జననం, యేసయ్య మరణం, యేసు ప్రభు పునరుత్థానం, ఇది పాల వంటి భోజనం. చెయ్యండి, తాగండి. కానీ ఇప్పుడు పరలోకమందు అక్కడ కూర్చుని సంఘమునకు శిరస్సుగా, సంఘమునకు ఉత్తరవాదిగా, సంఘమునకు ప్రధాన యాజకుడుగా, సంఘము కొరకు విజ్ఞాపనకర్తగా, సంఘము కొరకు వినండి ప్రియులారా మధ్యవర్తిగా అక్కడ ఉండి కొన్ని సేవలు అందిస్తున్నాడే. ఇవి ఎప్పుడు అర్థం చేసుకుంటారు క్రైస్తవులు? మాంసం తినరా? ఎంతసేపు పాలే తాగుతారు. వినండి ప్రియులారా, నోట్లో పేపా పెట్టుకొని తలగడ మీద పడుకొని కాలు చేతులు కొట్టుకుంటున్న పిల్లల్లాగా నోట్లో పాల పేకా పెట్టుకొని ఇంకా పిల్లలే. ఎదగమా? ఎంతసేపు అవసరమైతే తొట్టి, లేకపోతే సిలువ, లేకపోతే సమాధి. ఏ పైకి వెళ్ళదా మన మనసు? శిరస్సుకి ఎప్పుడు నన్ను అర్థం చేసుకుంటారా బాబు మీరు? ప్రధాన యాజకుడు ఎప్పుడు అర్థం చేసుకుంటారు? విజ్ఞాపనకర్త ఎప్పుడు అర్థం చేసుకుంటారు? ఉత్తరవాదికి ఎప్పుడు అర్థం చేసుకుంటారు? నేను అక్కడ నుంచి తండ్రి కుడిపార్శ్వం ఉండి చేస్తున్న సేవలన్నీ అర్థం చేసుకుని ఎప్పుడు మీరు అంగీకరిస్తారు? నేను ఉన్నది అక్కడ కాదు, ఇక్కడ కాదు, ఇక్కడ కాదు, అక్కడున్నా. కళ్ళు కొంచెం తెరిచి చూడండి. అక్కడ ఉండి నేను సంగమనకు చేస్తున్న సేవలేదో గమనించి వాటిని అనుభవించడానికి పూనుకోండి. నేను తప్పుపడ్డం లేదు, మీ భక్తి నేను కించపరచడం లేదు, కానీ విచారపడుతూ చెప్తున్నాను. ఎవడ పరలోకమందుండి యేసు ప్రభువు వారు అక్కడ నుంచి మనకు అందించే సేవలు తీసుకునే పరిస్థితిలోనే లేదు నేటి క్రైస్తవ సంఘం. అక్కడ నుంచి ఆయన చేస్తున్న ఆ సేవలు అందుకొని ఆయన పోలికలోనికి మార్చబడి ఆ స్థాయికి రావడంలా. డిసెంబర్ రాగానే కొత్త బట్ట కట్టిదివి, కొత్త బట్ట కట్టి హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ అక్కడ ఆగారు. సంబరాలే మొదలెట్టారుగా, పాడుతున్నారు కదా, డ్యాన్సులు కూడా వేసి. ఏంటది అమ్మా? సంబరాలే చేసుకుని పాడుతున్నారు కదా క్రిస్మస్ పాటలు. ఏంటమ్మా పాట? బెత్లెహేములో
మీకు తెలియనట్టు మరి దొంగల మీ జిల్లాలో వచ్చిన పాటే. బెత్లెహేములో సందడి. ఎక్కడుందండి అక్కడ సందడి ఆ రోజు? చెప్పండి నాకు. అంతవరకు పిల్లలకనే అలవాటు లేని ఆమె ఇప్పుడు ఒక శిశువుకి జన్మమిస్తే వాడు బొడ్డుతాడు ఎట్లా కత్తిరించాలి, ఆజ్ఞలా బతికించాలి, నేనెలా బతకాలో తెలియక ఆమె హైరాణ పడుతుంటే, ఈ యవనస్తుడైన యోసేపు ఈ అమ్మాయిని ఎట్లా కాపాడేది, ఆ పిల్లాన్ని ఎట్లా కాపాడేది, బయట ఉన్న రోమిల సంగతి ఏంటని అతగాడు హైరాణ పడిపోతుంటే అక్కడ సందడి లేదు, సరదా లేదు. కానీ మీరు సందడి చేసుకోవడానికి, సరదాలు చేసుకోవడానికి క్రిస్మస్ అనే పేరు మీద సరదాలు సందడి తగిలించి పాడుతున్నారు పాట. బెత్లెహేములో పశువుల పాకలో ముందు అక్కడ సందడి, సరదాలు ఉన్నాయి వాళ్ళిద్దరికీ. ఏమో మరి నాకు తెలియదు, కానీ నేను తప్పుబట్టాను అనుకోకండి, కానీ విషయం అయితే చెప్తున్నాను వినండి. ఆయన అక్కడ లేడు, ఆయన పశువుల తొట్టెలో లేడు, ఆయన శిలువ దగ్గర లేడు, ఆ ఖాళీ సమాధి దగ్గర లేడు. ఆయన పరలోకపు అంతఃపురములో ఉన్నాడు. అక్కడ ఉండి అందరికీ మధ్యలో ఉండి ఆయన సేవలు అందిస్తూ ఉంటే, ఆ సేవలు అందుకోవడం వచ్చినప్పుడే మనం యేసును సరిగా ఆరాధించిన వాళ్ళమని లెక్క. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, యేసు ప్రభు మీ జీవితంలో మధ్యలోకి వచ్చాడా? ఆయన చోటు సెంటర్ ప్లేస్ అయినా? కొంతమంది యేసయ్యను ప్రభువా పిదాల మీద వచ్చి కూర్చో, నిన్ను గురించి బాగా మాట్లాడతా, లోపలికి వచ్చేయద్దు, నువ్వు అన్నింటిలో జోక్యం చేసుకుంటావు. కొంతమంది పిదాల వరకు రాణిస్తారు, హృదయం వరకు రానియరు. వారి జీవితంలో మధ్యస్థానంలోకి రానియరు. వాళ్ళ ఆలోచనల్లో, వారి మాటల్లో, వారి వినికిడిలో, వారి చేతల్లో, వారి నడవడిలో అన్నిట్లో జోక్యం కోరుతాడు ఆయన. కానీ అన్నిట్లో జోక్యం యేసయ్యకి ఇవ్వాలన్న మనసే మనకు ఉండదు. యేసయ్యను ఆహ్వానించి మొదటి గదిలో కూర్చోబెట్టి మొక్కుతుంటాం. మధ్య గదిలో పిలవే, మొదటి గదిలోకి పిలిచి కూర్చోబెట్టి సంబరాలు వేడుకలు చేసుకుంటున్నాం మనం. కనుక ప్రియులారమైన పరలోకం ఎందుకు ఆరాధిస్తుందంటే ఆయన ఎక్కడున్నాడో మేము గుర్తించాం. ఆయన ఎక్కడున్నాడో దాన్ని బట్టే మేము ప్రభువుని ఆరాధిస్తున్నాం. ఇంకెక్కువ చెప్పలేను, సమయం లేదు కనుక రెండు చెప్పాను. మొదటి మాట, ఆయన ఏమై ఉన్నాడో ఎరిగే పరలోకం ఆరాధించింది. రెండో మాట, ఆయన ఎక్కడున్నాడో ఎరిగే పరలోకం ఆరాధించింది. మనం ఇవన్నీ ఎరగకపోతే మన ఆరాధనలు కొన్నిసార్లు ఏమండి వ్యర్థమైన మాటలు కానీ పెదవులతో వ్యర్థముగా ఆరాధించే మనుషులుగా మిగిలిపోతామనే భయానికి కొంచెం గట్టిగా హెచ్చరించి చెప్తున్నాను. మూడో సంగతి చెప్తాను రండి. పరలోకమా మీరు ఎందుకు ఆరాధిస్తున్నారు యేసును? ఏమై ఉన్నాడో ఎరిగి ఆరాధించాం, ఎక్కడున్నాడో ఎరిగి ఆరాధించాం. మూడో మాట వారు చెప్పేదేంటో తెలుసా? ఆయన ఏమి చేశాడో ఎరిగి ఆరాధిస్తున్నా. బికాజ్ ఆఫ్ వాట్ హీ డస్. ఆయన ఏమి చేశాడో ఎరిగి మేము ఆరాధిస్తున్నాం అని వాళ్ళ ఆరాధనలో కొన్ని పాటలు పాడారు. యేసు ఏమి చేశాడో ఎరిగి వాళ్ళ ఆరాధనలో కొన్ని పాటలు పాడారు. నేను పాటల లిస్ట్ అంతా ఇస్తాను, చూడండి అక్కడే. రండి, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో మీరు చదవండి, నేను వివరాలు ఇస్తాను. 8వ వచనం నుంచి చూస్తారా? ఆయన దానిని తీసి, అంటే గ్రంథాన్ని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను, వీణలను, ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల పాత్రలు. ఇప్పుడు చదవండి అమ్మా, వర్షాకాల పాడిన పాట చెప్తాను. సాగిలపడ్డం అది వారి ఆరాధన. వారు సాగిలపడ్డం అది వారి ఆరాధన. చూడండి ఎందుకు సాగిలపడ్డారో వారు పాడిన పాటలో చూపిస్తాను. చదవండి 9వ వచనం. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రను విప్పుటకు యోగ్యుడవు. ఇది వర్షిప్ సాంగ్. యు ఆర్ వర్తీ టు బి వర్షిప్డ్. నువ్వు యోగ్యుడు అని చెప్పడం, నువ్వు ఆరాధనకు యోగ్యుడు అని చెప్పడం, ఇది ఆరాధన పాట. యోగ్యుడు అని పాడారే, అది ఆరాధన పాట. తర్వాత నువ్వు వధించబడిన వాడవై నువ్వు రక్తం ఇచ్చావు,
మనుషులు అందరి పాపము నుంచి మనుషులను విమోచించే నిమిత్తం ప్రకటన 1:6 దీన్ని కలపండి. ప్రియులారా, ఆయన వధించబడిన వాడై రక్తం ఇచ్చినాడు. ఇది ఏం పాట అంటే గాస్పల్ సాంగ్, సువార్త పాట. వాళ్ళ ఆరాధనలో, వింటున్నారా లేదా, వాళ్ళ ఆరాధనలో ఆరాధన పాట ఉంది, వాళ్ళ ఆరాధనలో సువార్త పాట కూడా ఉంది. తర్వాత ఏమన్నారు చూడండి, ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొన్నావు. ఇది మిషనరీ సాంగ్. మిషనరీ ఐడి అంటే ప్రతి జనము, ప్రతి దేశం, ప్రతి ప్రజ, ప్రతి తెగ అందరూ దేవుని కొరకు రావాలి. అది మిషనరీ ఐడియా. కనుక వీళ్ళు పరలోకమంతా ఆరాధిస్తున్నప్పుడు వాళ్ళు మిషనరీ సాంగ్ పాడుకుంటున్నారు. వర్షిప్ సాంగ్, గాస్పల్ సాంగ్, మిషనరీ సాంగ్, 3 పాటలు. 4వ పాట చెప్తాను చూడండి. తర్వాత ఏమన్నారు, మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను ఎవడి యాజకులుగాను నువ్వు చేసేటివి. ఇది డివోషనల్ సాంగ్, భక్తి పాట. ఈ స్థాయికి మమ్మల్ని తీసుకుని వచ్చినావని వారి భక్తి పాట పాడుతున్నారు. ఇది డివోషనల్ సాంగ్, 4వ పాట ఇది. తర్వాత చూడండి ఏమన్నారు, గనుక వారు భూలోకమును ఏలుదరని కొత్త పాట పాడుదురు. భూలోకాన్ని ఏలుతారు వీళ్ళనే పాట, అది ప్రొఫెటిక్ సాంగ్, ప్రవచనాత్మకమైన పాట. 5 పాటలు పాడినారండి, 5 పాటలు పాడారు. ఆరాధన పాట, సువార్త పాట, మిషనరీ పాట, భక్తి పాట, చివరిగా ప్రవచనాత్మకమైన పాట. ఈ 5 పాటలు సారం మనం రంగరించి చూస్తే యేసు ఏమి చేశాడో అది ఎరిగి పరలోకం ఆయన ఆరాధిస్తుంది. నీవు వధించబడిన వాడవే రక్తం ఇచ్చావు, నువ్వు దేవుని చేతుల్లో గ్రంథాన్ని తీసుకున్నావు, నువ్వు వధించబడిన వాడవే రక్తం ఇచ్చావు, ఆయా మనుషులను నువ్వు కొన్నావు, కొన్న తర్వాత రాజులుగా యాజకులుగా చేసావు. వాళ్ళు ఒక రోజున భూలోకమే ఏలుతారు, ఒక రోజున నీ రాజ్యములని వాళ్ళు ప్రవచనాత్మకమైన పాట వాళ్ళు పాడారు. ఇక్కడ ఉన్నారా మీరంతా? కనుక ప్రభువుని ఆరాధించినప్పుడు అన్ని రకాల పాటలు పాడాలి మనం. నేను ఇందా చెప్పాను చూడండి, ఏమండి, జీవ నదిని నా హృదయంలో ఎవడ ప్రవింపు చేయమనే పాట పాడుతున్నప్పుడు ఇంప్రెషన్ ఏంటనంటే ఈ పాటకు దేవుడు మాట్లాడి మాకు జవాబిస్తాడని ఆయన్ను, ఏమండి ఒక మాట చెప్తాను వినండి, ఒక ఆరాధనా భావంతో దేవుడు ఇచ్చేవాడని ఎరిగి పాడుకోవడం తప్పని చెప్పడం లేదు, కానీ ప్రార్థన చేసినట్టు మళ్ళీ చేసి అలా పాడడం కరెక్ట్ కాదు. సువార్త పాటలో ఆయన చేసిన పని ఉంది, మిషనరీ పాటలో ఆయన చేసిన పని ఉంది, ఆరాధన పాటలో ఆయన చేసిన పని ఉంది, భక్తి పాటలో ఆయన చేసిన పని ఉంది, ఏమంటే ప్రవచనాత్మక పాటలో ఆయన ద్వారా మనుషుల్లో జరిగే పని ఒకటి ఉంది. ఇవన్నీ కలగలుపుకొని అర్థవంతంగా పాడి ఆ గొర్రె పిల్లను ఆరాధిస్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్తారా? ఇక్కడ ఉన్నారా లేదా? మనుషులు కాదమ్మా, మనసులు అక్కడ ఉన్నాయి. ఎక్కడ ఉన్నారా మీరంతా? ఎన్ని విషయాలు వచ్చాయి ఇప్పుడు మనకు. ఈ పరలోకం ఎందుకు ఆరాధిస్తుంది? ఆయన ఏమై ఉన్నాడో ఎరిగి ఆరాధించింది, ఆయన ఎక్కడున్నాడో ఎరిగి ఆరాధించింది, ఆయన ఏం చేశాడో ఎరిగి ఆరాధించింది. చివరి మాట చెప్పి ముగిస్తా. చివరి మాట ఏంటో తెలుసా? ఆయన ఏమి కలిగి ఉన్నాడో ఎరిగి ఆరాధిస్తుంది. బికాజ్ ఆఫ్ వాట్ హీ హ్యాస్. ఆయన ఏమి కలిగి ఉన్నాడో ఎరిగి పరలోకం ఆరాధిస్తుంది. ఏమి కలిగి ఉన్నాడట ఆయన వివరిస్తాను చూడండి. 12వ వచనం, వారు బోధించబడిన గొర్రెపిల్ల ఆగమ శక్తియు. ఆగండి, ఏమి కలిగి ఉన్నాడట ఆయన? శక్తి అంటే అధికారం అని అర్థం. ఇక్కడ బలం కాదు, ఇక్కడ అర్థం అధికారం అని అర్థం. భూమి మీద యేసుప్రభు ఎప్పుడైనా అధికారం నేను కలుగొన్నవాడని అన్నట్లుగా అధికారం చలాయించినాడా? ఏయ్, అరశకుల పన్ను చెల్లిస్తారా లేదంటే ఆయన తన పన్ను కట్టాడు, చెప్పరేమమ్మా, పేతురు పన్ను కూడా కట్టాడు. అధికారం లేనివానిగా ఎవడ సమాజ మందిరపు అధికారులకు, రోమా అధికారులకు, వినడి ప్రియుల మందిరపు అధికారులకు లోబడే బ్రతికినాడు అధికారం లేనివాడుగా. కానీ పరలోకంలో చూస్తే ఆయన అధికారం గల శక్తి కలిగిన వాడుగా కనబడుతున్నాడు. రెండో మాట ఏంటమ్మా? ఆగండి, ఐశ్వర్యము కలిగిన వాడట. భూమి మీద ఉన్నప్పుడు ఏముంది ఐశ్వర్యం? నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చడానికి స్థలం లేదు. అలాగా ఐశ్వర్యం లేనివాడుగా చివరి గోచిగుడ్డలతో నీ పాపమంతా మోసుకొని సిలువలో చనిపోయినాడు. కానీ పరలోకంలో అట్లా లేడు.
భూమి మీద అధికారం లేనివాడే కానీ అక్కడ అధికారం గలవాడు. భూమి మీద ఐశ్వర్యం లేనివాడే కానీ అక్కడ ఐశ్వర్యం కలిగిన వాడు. తర్వాత ఏంటమ్మా అమ్మ ఏంటట? జ్ఞానము ఆయనే. ఆయన జ్ఞానము భూమి మీద ఆయన చెప్పిన మాటలు అర్థం చేసుకోలేక జ్ఞానము లేనివాడుగా ఎంచి హే పిచ్చి పట్టినోడా అన్నారు ఆయన చూసి. కానీ పరలోకమందు ఆయన జ్ఞానము గలవాడుగా చూస్తుంది పరలోకమంతా. శక్తి కలిగిన వాడు ఆయనే, ఐశ్వర్యము కలిగిన వాడు ఆయనే, తర్వాత జ్ఞానము కలిగిన వాడు ఆయనే. తర్వాత ఏంటమ్మా? బలము కలిగిన వాడు. భూమి మీద బలహీనుడుగానే కనబడ్డాడు. పెరిగే వారికి గెడ్డం అప్పగించాడు, కొట్టే వారికి వీపును అప్పగించాడు, ఉమ్మే వారికి ముఖమును అప్పగించాడు. వినండి ప్రియులు, కొరడాలతో చీల్చేసే వారికి తన వీపునంత అప్పగించాడు. కాలు చేతుల్లో మేకులు దిగ్గొట్టే వారికి చేతులు కాలు అప్పగించాడు. పెనుగులాడలేదు, ఎవరితో పోట్లాడలేదు, నేను బలవంతుడిని కనపరుచుకోలేదు. భూమి మీద బలహీనుడిగా కనబడిన ఆయన ఇప్పుడు పరలోకమందు బలము కలిగిన వాడు ఆయన. శక్తి, ఐశ్వర్యం, జ్ఞానం, బలం. తర్వాత ఏంటమ్మా? భూమి మీద ఏమి ఘనత పొందాడు? ఆయన చూచగడు అంటాడు దెయ్యాలకు అధిపతి బెల్జెబూల్ అన్నారు. ఇది ఘనతకైన మాట కాదు. మరొకడు చూస్తున్నాడు సమరయుడు శంకర్ జాతి వాడు అన్నాడు. ఇది ఘనత కొరకైన మాట కాదు. ఇతగాడు తిండిపోతూ తాగబోతూ అన్నారు. ఇది ఘనతకైన మాట కాదు. చివరికి ఆయన చూచి అమ్మ వింటున్నారా, ఏమండి పిచ్చి పట్టినోడు అన్నారు. ఘనతకైన మాట కాదు. మా తండ్రి అబ్రహాము, నీ తండ్రి ఎవరో నీకు తెలియదని మాట్లాడారు. ఇది ఘనతకైన మాట కాదు. భూమి మీద ఘనత లేనివాడుగా, ఘనహీనుడుగా, నీకు ఘనతను తెచ్చిపెట్టడానికి ఘనహీనుడుగా మరణించినాడు ఆయన. కానీ పరలోకంలో ఘనత లేనోడు కాదు ఆయన. ఇక్కడ ఉన్నారా లేదా చెప్పండి. మా తర్వాత ఏంటట? ఏమి కలిగిన వాడట? మహిమ కలిగిన వాడు. మహిమ లేని మట్టి కట్టాలమైన మనకు మహిమను అనుగ్రహించే నిమిత్తం ఏమండి మహిమలోకము నుంచి వచ్చి మట్టి ఘటముతో ఉండి మహిమ లేనట్టుగా కనబడ్డాడు. కానీ ప్రియులారా తిరిగి తన మహిమలోనికి చేరుకున్నాడు. ఇప్పుడు మహిమ కలిగిన వాడు ఆయన. షకీనా ఆయన చుట్టూ వ్యాపించి ఉంది. ఆయన మహిమ కలిగిన వాడు. తర్వాత ఏంటమ్మా? స్తోత్రము పొందనర్హుడు ఆయనే. భూమి మీద ఉన్నప్పుడు స్తోత్రాలు లేవు. ఏ మాట వినబడే తెలుసా? సిలువేయండి, సిలువేయండి, సిలువేయండి. కానీ పరలోకంలో మాత్రం స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం అనే మాటలు వినబడుతున్నాయి. ఇవన్నీ కలిపితే 7 అంతల ఆరాధన అంటారు. 7-fold వర్షిప్ అంటారు. శక్తియు, బలమయు, జ్ఞానము, అమ్మ చెప్పండి, ఐశ్వర్యమును, తర్వాత మహిమయు, ఘనతయు, స్తోత్రము పొందనర్హుడు ఆయనే. ఇవన్నీ యేసేకి అక్కడ ఉన్నాయి. భూమి మీద ఉన్నప్పుడు శక్తి లేని వానిగా, భూమి మీద ఉన్నప్పుడు ఐశ్వర్యం లేని వానిగా, భూమి మీద ఉన్నప్పుడు జ్ఞానము లేని వానిగా, భూమి మీద ఉన్నప్పుడు బలము లేని వానిగా, భూమి మీద ఉన్నప్పుడు ఘనత లేని వానిగా, భూమి మీద ఉన్నప్పుడు మహిమ లేని వానిగా, భూమి మీద ఉన్నప్పుడు స్తోత్రము లేని వానిగా మనుషుల కొరకు బ్రతికాడు. కానీ ఇప్పుడు పరలోకం వెళ్ళిన తర్వాత ఇవన్నీ కలిగి ఉన్నాడని పరలోకం యేసయ్యను ఆరాధిస్తూ ఉంది. ఇప్పుడు చెప్పండి, మనము ఆరాధకులమేనా? అలా అయితే యేసు ఏమై ఉన్నాడు ఎరిగి ఆరాధిస్తున్నామా? యేసు ఎక్కడున్నాడో ఎరిగి ఆరాధిస్తున్నామా? యేసు ఏం చేశాడో ఎరిగే ఆరాధిస్తున్నామా? యేసు ఏమి కలిగి ఉన్నాడో ఎరిగే ఆరాధిస్తున్నామా? ఇప్పుడు వచనాలను చదవండి. అర్థం కానిది ఏమి కావట్లేదు, ఇక సులువుగానే తేటకు అర్థమవుతుంది. ఇప్పుడు నా ప్రశ్న ఏంటో తెలుసా? వినండి ప్రియులారా, ఒక మాట చెప్తాను. యేసుప్రభు భూమి మీద ఉన్నప్పుడు చెప్పారు, దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని ఆయన కోరుతా ఉన్నాడు. అలాంటి వారి కొరకు తండ్రి వెతుకుతా ఉన్నాడు. యేసుప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు ఏదో వెతకడానికి వచ్చాట. ఏంటి? లోకా 19:10 చెప్పండి. నశించిన దానిని వెతక రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. యేసయ్య వెతుకులాట నశించిన పాపుల కొరకు, తండ్రి వెతుకులాట ఆత్మతో సత్యముతో ఆరాధించే వారి కొరకు. కొంతమంది యేసయ్యకే దొరికారు కానీ తండ్రికి దొరకలా. మనలో చాలామంది యేసయ్యకి దొరికిన వాళ్ళమే రక్షించబడ్డాం.
బాప్తిస్మాలు పొందాం, సంఘములో సభ్యులయ్యాం, ప్రైజ్ ద లార్డ్, మంచిది. కానీ తండ్రికి దొరికామా? ఆయన సరిగానే ఆరాధిస్తున్నామా? ఒక 2 తలంపులు చెప్పి ముగిస్తాను, వినండి. మనము దేవుణ్ణి ఆరాధించడం వలన అమ్మ వింటున్నారు, దేవునికి ఏమైనా లాభం ఉందా? మనం ఆరాధించడం వలన దేవుని లక్షణాలు ఏమైనా పెరుగుతాయా? మనం ఆరాధించకపోతే దేవుని లక్షణాలు ఏమైనా తరిగిపోతాయా? చెప్పరే. నువ్వు ఆరాధించకపోతే దేవునికి తగ్గిందేమీ లేదు, నువ్వు ఆరాధించడం వలన దేవునికి పెరిగిందేమీ లేదు. కానీ ఏం జరుగుతుందో చెప్పనా? బాగా వినండి సీరియస్గా. దేవుని సముఖమందుండి సృష్టిలోనే బాగా ఆరాధించేవాడు లూసిఫర్ కదా. తేజో నక్షత్రం లూసిఫర్ చాలా బాగా ఆడిలాగా ఎవడో ఆరాధించలేడు. దేవుని కంటే తన సింహాసనాన్ని అధికం చేసుకోవాలని ఆలోచించి దేవుని మీద తిరుగుబాటు చేస్తే అక్కడ నుంచి ఇక్కడ తొయ్యబడ్డాడు వాడు, అక్కడ నుంచి ఇక్కడ తొయ్యబడ్డాడు. మనం ఆరాధించడం వల్ల దేవునికి ఏమి లాభం? ఇప్పుడు చెప్పనా? దేవుడు సాతానుతో ఇలా ఛాలెంజ్ విసురుతాడు. అపవాది, చూసావా, ఎప్పుడు నా సముఖముండి ఆరాధించే అవకాశం నీకు ఇస్తే నాకంటే పెద్దగా ఎవడు నిన్ను ఆరాధించేవాళ్ళు నీకుండరు అనుకున్నావు. నువ్వు ఎక్కడైతే తొక్కివేయబడ్డావో, ఏ భూమి మీద తిరుగుతున్నావో, ఏ భూమి మీద నాకు శత్రువుగా పనిచేస్తున్నావో, నా పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నావో, వాళ్ళ మధ్యలోని నీకంటే బాగా ఆరాధించే ఆరాధికులు నాకున్నారు అని సంబరపడాలనుకుంటున్నాడు. ఎక్కడ భూమి మీద ఇటటు తిరుగుతున్నాడు. నాలాగెవరు దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు ఉండరు, నాలాంటి ఆరాధికులే దేవునికి దొరకరు. అది వాడు అహంకారం. దేవుడు అంట నీకంటే బాగా ఆరాధించే వాళ్ళు ఉంటారు. రాయనపాలెంలో, కామరపుకోటలో, ఏలూరులో, విజయరాయిలో నీకంటే బాగా ఆరాధించే వాళ్ళు ఉంటారు. నువ్వు నన్ను పరిశుద్ధుని ఒక్క విషయమే నువ్వు ఆరాధించగలవు. కానీ నా ప్రేమ, నా కనికరం, నా జాలి, నా వాత్సల్యత, నా పరిశుద్ధత, నా నీతి, నా న్యాయం, నా సత్యం, నా మార్పు లేని గుణం అన్నిటితో ఆరాధిస్తారు వీళ్ళు. నువ్వు మహా ఆరాధిస్తే పరిశుద్ధుని నా పరిశుద్ధత ఒక్కటే నీకు అనుభవం అయ్యింది. ఇప్పుడు నా పిల్లలకు ఎన్ని అనుభవాలు. నా మంచితనం అనుభవించారు, నా వాత్సల్యత అనుభవించారు, నా సత్యం మీరు అనుభవించారు, నా జాలి మీరు అనుభవించారు, ఎన్నో విషయాలు అనుభవించిన వీళ్ళు. అపవాది నీకంటే వాళ్ళు బాగా ఆరాధిస్తారు చూస్తావా అని సాతాను మీద మన ప్రభు సవాలు వేస్తూ ఉంటే, మన ఆత్మతో సత్యముతో ఆరాధిస్తే ఆయన్ని గెలిపిస్తాం. మన మంచి ఆరాధకులు కాకపోతే వీడిని గెలిపిస్తాం. మంచి ఆరాధకులమైతే ఆయన్ని గెలిపిస్తాం, సరిగా ఆరాధించడం రాకపోతే వీడిని గెలిపిస్తాం. ఇంకొక మాట చెప్తాను, ఆరాధించడం వలన దేవుని విషయంలో అది ఆయనకు లాభమైతే, సాతాను మీద సవాలు వేసుకోవడానికి అది ఉపయోగపడుతుంటే మనకేమి లాభం చెప్పనా? మనకేమి లాభం చెప్పనా? స్వస్థత వచ్చుద్ది, డబ్బులు వస్తాయి, అప్పులు తీరతాయి, పిల్లకి పెళ్ళి అవుతుంది, పిల్లగాడికి ఉద్యోగం వస్తుంది. ఇవన్నీ కూడా ఆలోచించకండి. అవి చవకబారు క్రైస్తవులు ఆలోచించే చిల్లర విషయాలు. మరి నేను ప్రభువుని ఆరాధించడం నాకేమి లాభం? నీకేమి లాభమో తెలుసా? నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావో ఆయనకలాగా మారుతావు. యేసును నువ్వు నిజంగా ఆరాధిస్తే యేసులాగా మారుతావు. నీలో ఒక చిన్న యేసు తయారవుతాడు. నేను చూసినటువంటి వారు యేసయ్య లక్షణాలు నీలో చూడగలుగుతారు. అది క్రైస్తవ భక్తి యొక్క అంతిమ లక్ష్యం. ఇక్కడ ఉన్నారా లేదా? అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పండి, మనం ఆరాధికులమేనా? ఆరాధిస్తున్నాం లేండి, తప్పేమీ లేదు, చెప్పచ్చు. కానీ వినండి ప్రియులారా, సరైన రీతిలో ఆయన ఆరాధించడం మనకు చేతనగునా? ఇలా చెప్తాను వినండి. మన ఆరాధనకు ఇలాంటి శబ్దాలు అవసరం. క్రైస్తవ ఆరాధనలో వింటున్నారా? ఇలాంటి శబ్దాలు అవసరం. ఏమంటే క్రైస్తవ ఆరాధనలో దేవుడు 3 రకాల శబ్దాలు ఇచ్చాడు. 3 రకాల వాయిద్యాలు ఉంటాయి తెలుసా మీకు? ఒకటి గాలి వాయిద్యం, అంటే ఇది గాలి వాయిద్యమే, కాకపోతే ఎలక్ట్రికల్ పెట్టారు కానీ, లేకపోతే గాలితో పనిచేసే శబ్దమే. హార్మోనియం ఏవండి, లేకపోతే ఏవండి ఇలాంటి కీబోర్డ్, ఇవి గాలి వాయిద్యం అంటారు.
ఎయిర్తో పనిచేసే వచ్చే శబ్దాలు. గాలి వాయిద్యం ఆత్మకు ఉల్లాసాన్ని ఇస్తుంది. రెండో సంగతి ఏంటో తెలుసా? తీగ వాయిద్యం. తీగ వాయిద్యం అంటే గిటార్, చెప్పండి, వైలన్, తర్వాత చెప్పండి వీణ, ఇవన్నీ ఏంటో తెలుసా? తీగ వాయిద్యాలు. తీగ వాయిద్యాలతో దేవుని ఆరాధిస్తుంటే మనసుకు ఉల్లాసం కలుగుద్ది. ఆత్మకు ఉల్లాసం గాలి వాయిద్యం. వింటున్నారా లేదా? మనసుకు ఉల్లాసం తీగ వాయిద్యం. ఆ పక్కనున్నాయి చూశారు, అవి ఎలక్ట్రికల్ అయ్యాయి కానీ లేదా మామూలుగా దాని శబ్దాలన్నీ ఏంటో తెలుసా? తబల, డోలక్, డ్రమ్స్, ఇవన్నీ అవి ఏం వాయిద్యం అంటే తోలు వాయిద్యం. తోలు వాయిద్యం, తోలు వాయిద్యం శబ్దాలు అవన్నీ. కాకపోతే ఎలక్ట్రికల్ దాంట్లో ఫీడ్ చేసి మనకి ఇచ్చారు కనుక తమ్ముడు వాయిస్తున్నాడు కానీ అవి తోలు వాయిద్యమే. తోలు వాయిద్యం శరీరానికి ఉల్లాసాన్ని ఇస్తుంది. అక్కడ బీటు పడుతుంటే మనకి అక్కడ ఊపు వస్తూ ఉంటుంది. అవునా కాదు చెప్పండి? తోలు వాయిద్యంలో శరీరం ఉల్లాసం పొందుతూ, తీగ వాయిద్యంలో తీగ లేకపోయినా ఇందులో తీగ పెడతాడు బాబు. ఏమండి? తీగ వాయిద్యంలో మానసిక ఉల్లాసాన్ని పొంది, ఏమండి అలాగే గాలి వాయిద్యంతో ఆత్మతో ఉల్లాసమని పొంది, దేవుడు ఎవరో ఎరిగి, లేదా యేసు ఎవరో ఎరిగి, యేసు ఎక్కడున్నాడో ఎరిగి, యేసు ఏం చేశాడో ఎరిగి, యేసు ఏమి కలిగి ఉన్నాడో ఎరిగి, ఒక చిన్న మాట దానితో ఆరాధిస్తే అతని ఏమండి హృదయం ఏమండి సంబరపడిపోతుంది. కనుక దేవుడు ఆరాధికుల కొరకు వెతుకుతున్నాడు. యేసు నశించిన పాపుల కొరకు వెతుకుతున్నాడు. యేసుకు దొరికిన నీవు తండ్రికి దొరకాలి. అది దేవుని యొక్క పరమోద్దేశం. నేను ఒక మాట గట్టిగా చెప్పాను, ఆరాధించే పని ఉత్కృష్టమైన పని, దాన్ని మనం నికృష్టంగా చేయకూడదు, ఎట్టబడితే చేయకూడదు. ఏమంటే చాలా జాగ్రత్తగా ఆరాధించినప్పుడు మన ప్రాణ, ఆత్మ, శరీరాలు దేవుని యొక్క భక్తి కిందకు లొంగిపోయి అందులోంచి ఉత్పన్నం కావాలి అర్థవంతమైన ఆరాధన. అలాంటి ఆరాధన జీవితాలు దేవుని అడుగుదాం, దేవుని కనికరాన్ని కోరుదాం. ప్రభు మంచి ఆరాధకురాలుగా చేయవా, మంచి ఆరాధకునిగా నన్ను చేయవా, నాకేమున్నా లేకపోయినా పర్వాలేదు, నిన్ను మంచిగా ఆరాధించి నీ హృదయాన్ని సంతోషపెడితే నాకంతే చాలు. అమ్మ అర్థమైందా? విశ్వాసులమేనా కాదా తేల్చుకున్నాం. దేవుని భయం ఉన్న వాళ్ళమా కాదా తేల్చుకున్నాం. ప్రార్థన చేసి అలవాటు ఉన్న వాళ్ళమా కాదా తేల్చుకున్నాం. ఇప్పుడు ఆరాధకులమా కాదనే విషయాన్ని ఆలోచిస్తూ, నేను ఎవరిని తప్పుపట్టి మీ భక్తిని నేను కించపరచడం లేదు. కొన్ని మాటలు కొంచెం కటువుగా ఉన్నా కానీ నేను ఆచారానికి ప్రాధాన్యత నేను కొంచెం తగ్గించి ఆత్మీయత ప్రాధాన్యత ఇవ్వాలని కొన్ని మాటలు చెప్పాను. ఆచారాలు మీరు వెళ్ళే సంఘాలలో లేకపోతే ఎవరైనా ఏమైనా ఆచారాలు కలిగి ఉంటే అవి ఆత్మానుసారం కాకపోతే, అవి ఆత్మకు ప్రయోజనం కాకపోతే, ఆచారాలు ఒరిగిందేంటి జరిగిందేంటి వాటిని వదులుకోవాలి. లేకపోతే ఆచారాలు మనల్ని అణగార్చేస్తాయి, ఆత్మీయత మనల్ని పెంపొందింపజేస్తుంది. అలాంటి కృప దేవుడు అనుగ్రహించాలని భారంతో ప్రార్థన చేసుకొని ప్రభువుకు అప్పగించుకుందాం. ప్రభు ఆరాధిస్తున్నాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి, తల వంచండి, కళ్ళు మూసుకోండి. ప్రభువా, నేను చాలా కాలంగా ఆరాధిస్తున్నాను కానీ నాకు సరిగా ఆరాధించడమే నాకు రావడం లేదు. ఒక పదం పట్టుకున్నాను, అదే ఆరాధన అనుకున్నాను. ఒక పాట పట్టుకున్నాను, అదే ఆరాధన అనుకున్నాను. చర్చికి వెళ్తేనే ఆరాధన అనుకుంటున్నాను. కొంతమంది వ్యక్తులు కలిస్తేనే ఆరాధన అనుకుంటున్నాను. ప్లీజ్ ప్రభువా, నాకు సరైన ఆరాధన గ్రహింపు నాకు ఇవ్వండి. నువ్వు ఏమై ఉన్నావో ఎరగడం, నువ్వు ఎక్కడున్నావో ఎరగడం, నువ్వు ఏం చేసావో ఎరగడం, నువ్వు ఏమి కలిగి ఉన్నావో ఎరగడం నాకును మాకును నేర్పించవా? మంచి ఆరాధకులుగా చేయవా? మా జీవితంలో నీవు కలిగి ఉన్న ఉద్దేశం అపవాదిని ఓడించు నిమిత్తమై మేము మంచి ఆరాధకులం కావాలని కోరుతున్నావు. కానీ ఈ గొప్ప పని మాకు రావడం లేదు ప్రభువా. ప్లీజ్ దయచేసి మమ్మలను సవరించండి, కనికరించండి అని ఎవరికి వారమే భారంతో ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, కళ్ళు మూసుకు ఎవరెవరు చూడొద్దు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కొద్ది నిమిషాలు మన ఎదుట ఉండగా ఈ దినాల్లో ప్రభు సంధించిన ప్రశ్నలు మన హృదయంలో అవి గుర్చబడి తిరుగులాడుతూ ఉండగా కొన్నింటి దగ్గర మనకు జవాబులు ఉన్నప్పటికీ
మరికొన్ని స్థలాల్లో మరికొన్ని మాటలకు లేక ప్రశ్నలకు జవాబులు లేక నిస్తేజమైపోయినటువంటి మన ఆత్మీయత, తేలిపోతున్నటువంటి మన భక్తి, వీటన్నిటి మధ్య మనం ఒక తీర్మానం చేసుకోవడం అత్యవసరం. ఒకవేళ మీరు 4 కూడికల్లో కూడా వర్తమానం విని ఇంకా ఏ తీర్మానము ప్రభుతో చెప్పకుండా ఉన్నారా? మనము కయ్యూను వంటి వారంగా ఉండకూడదు. కయ్యూను ఏమీ మాట్లాడకుండానే వెళ్ళిపోయినాడు అని వాక్యము చేత పొందిన హెచ్చరిక మన ఎదుట నిలబడింది. ఒకవేళ 3 వర్తమానాలు విన్నారా, 2 విన్నారా, లేక ఈ రాత్రి మాత్రమే నీవు వాక్య సందేశం ద్వారా నీవు ప్రశ్నించబడ్డావా? ఎలాంటి ఆరాధికుడవు? అన్నా, నేను ఈ స్థలంలో తేల్చుకోలేకపోతున్నానంటే పర్వాలేదు. ఒక మంచి సమయంలో ఒక శ్రేష్టమైన స్థలంగా నీవు చూసుకొని నీ అంతరంగాన్ని నీవు పరిశీలన చేసుకో. వాక్య సేవకుల యొక్క సహాయాన్ని పొందు. నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి నూతనమైనటువంటి పనిని నీవు ప్రారంభించు. అది ఇప్పుడే జరగాలి. పడిపోయిన అనుభవాల్ని మరలా తిరిగి కట్టుకుందాం. నూతనమైన ఉజ్జీవాన్ని అంతరంగంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన తన పని ద్వారా ప్రారంభిస్తాడు. దాన్ని కొనసాగింప చేసే సహాయం కూడా ఆయన దగ్గర నుంచి నీకు అందుతుంది తప్పకుండా. ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా. అలాగే కళ్ళు మూసుకుని ఉండగా మన మధ్యలో ఉన్న దైవ సేవకులు తమ్ముడు ప్రకాష్ గారు ప్రార్థన చేస్తారు. మా ప్రియ తండ్రి, మరొకసారి మేము మీకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు మాకు అందించిన వాక్యం బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి చాలాసార్లు చాలా సందర్భాల్లో మా ఇష్టానుసారంగా మాకు ప్రభు తోచిన రీతిలో వచ్చిన రీతిలో ఆరాధన చేస్తూ అది ఆరాధన అనుకుంటాం. కానీ వాక్యానుసారంగా పరలోకంలో ఏ రీతిగా నువ్వు ఆరాధించబడుతున్నావో మాకు అర్థమయ్యే రీతిలో నీ వాక్యం ద్వారా నీ సేవకం ద్వారా అందించినందుకు మరొకసారి మేము మీకు వందనాలు తెలియచేస్తూ ఆయా విషయాలు మేము సరి చేసుకుంటూ ప్రభు మా యొక్క సంఘ పరిచర్యలో ఆరాధించే క్రమంలో ముందు కొనసాగుటకు సహాయం చేయండి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. విన్న వాక్యాన్ని మా హృదయాలు ముద్రించండి. ఇక వాక్య ప్రతిఫలాలు మాలో కలిగించమని మా ప్రభును రక్షకుని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడిని అందరూ కూర్చుందాం. నేను ఈ చివరి మాటలు మీ ఎదురుకు తీసుకుని వచ్చి ఈ రాత్రి కూడికను మనం ముగించుకుంటాము. ముఖ్యంగా సమయానికే ఈ యొక్క కూడిక ముగించబడతా ఉంది. మీరందరూ ప్రార్థించిన విధంగా ప్రభు ఈ శ్రేష్టమైనటువంటి కూడికలను ఈ దినాల్లో మన యొక్క ఆత్మీయ సంఘ క్షేమాభివృద్ధిని ఆకాంక్షిస్తూ ప్రభు మనకు అనుగ్రహించినటువంటి సమయాలుగా ఎంచి మనం ఆ విషయంలో ప్రభుని స్తుతిస్తూ ఉన్నాము. అలాగే మరి దూర ప్రాంతాల నుంచి కూడా మరి విశ్వాసులైనటువంటి మీరు, తర్వాత మాకు పరిచయస్తులు, అలాగే వాక్యాన్ని ప్రేమించి ఈ స్థలానికి వచ్చిన మిమ్మల్ని అందరిని బట్టి కూడా నేను ప్రభుని స్తుతిస్తూ ముఖ్యంగా హోరేబ్ చర్చ్ యొక్క పక్షంగా దైవ సేవకులమైన మా కుటుంబ పక్షంగా మీ అందరికీ కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ వందనాలు.